మాస్టర్స్ అందరం చక్కగా కళ్ళు మూసుకుందాము. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. తొమ్మిది శ్వాసలు ఎరుకతో తీసుకుందాము. శ్వాస లోనికెలా వెళ్తుంది, బయటికెలా వస్తుంది. దాన్ని మాత్రం గమనిద్దాం. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి మనము ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాము. వారి కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అయి ఉందాము. మహావతార్ బాబాజీ గారిని, ఏంజెల్స్‌ని, ఆర్కేంజెల్స్‌ని, గార్డియన్ ఏంజెల్స్‌ని, మన స్పిరిచువల్ గైడ్స్‌ని, యాన్సిస్టర్స్‌ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. వారికి కనెక్ట్ అయి ఉందాము. మన హైయర్ సెల్ఫ్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. హైయర్ సెల్ఫ్‌తో మనము అనుసంధానించబడి ఉందాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, జంతు సంపద, మానవ జాతి, వృక్షజాతి, ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్, సిరియన్స్, ఆరియన్స్ వీరందరికీ మనం కనెక్ట్ అయి ఉందాము. మన అన్ని శరీరాలకి కనెక్ట్ అవుదాము. అన్ని శరీరాల్లో ఉన్న చక్రాలకి, మన ఎనర్జీ బాడీస్‌లో ఉన్న చక్రాలకి కనెక్ట్ అవుదాం. మూల చైతన్యంతో కనెక్ట్ అయి ఉందాం. శివ శక్తుల ఎనర్జీస్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. ఆస్ట్రల్ పిరమిడ్స్‌ని, ఆస్ట్రల్ మాస్టర్స్‌ని కూడా కనెక్ట్ అయి ఉందాం. మన తల్లిదండ్రులకు మనము సదా కృతజ్ఞులమై ఉందాము. ఆలోచనలొస్తూ ఉంటే కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడదాము. మెటాట్రాన్ క్యూబ్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నాము.
శ్రావణ మాసపు అమ్మవారి శక్తి క్షేత్రాలకు కనెక్ట్ అవుతూ అక్కడున్న శక్తిని తీసుకుంటున్నాం. ఆస్ట్రల్ పిరమిడ్‌లో కూర్చొని క్రిస్టల్స్ యొక్క శక్తిని, పిరమిడ్ యొక్క శక్తిని, శివ శక్తుల శక్తిని తీసుకుంటున్నాం. 5థ్ డైమెన్షన్‌లోకి మనకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ ఫిజికల్‌గా, ఎనర్జిటికల్‌గా మనం అందరికీ కృతజ్ఞులమై ఉందాము. మూల చైతన్యం నుండి గోల్డెన్ ఎనర్జీస్ మన బ్రహ్మరంధ్రం గుండా అన్ని శరీరాల్లోనికి, మన అన్ని చక్రాల్లోనికి రిసీవ్ చేసుకుంటున్నాము గమనించండి. ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా మనం ఒక్కరు కాదు ఇద్దరమని అనుకుందాము. అంటే మన హైయర్ సెల్ఫ్‌తో కనెక్షన్ అనేది ఎవ్రీ మినిట్ మనకుండాలి. ఆ ఎరుకతో మనం ఉందాం.
మన పూర్ణాత్మకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, మన ఆత్మ ఎదుగుదల అంతే ఫాస్ట్‌గా జరుగుతుంది మాస్టర్స్. పత్రిజీ గారి శక్తిస్థల్ నిర్మాణం అద్భుతంగా జరగాలి. మనం తీసుకున్న ఈ శక్తి, మన ఆలోచనలు అన్నీ కూడా బాగా జరగాలని కోరుకుందాము. దానిలో భాగంగా మనం లైట్ వర్కర్స్, స్టార్ సీడ్స్ అందరం కూడా మన వంతు సహాయం మనం చేద్దాం మాస్టర్స్. వన్ మోర్ మినిట్ మాస్టర్స్. మన చుట్టూ ఉన్న ఆరాని ఫీల్ అవ్వాలి. మన చుట్టూ ఉన్న ఎనర్జీని ఫీల్ అవ్వాలి. మన శ్వాసే మన గురువు. గోల్డెన్ కాంతిని శ్వాసిద్దాం. మనం తీసుకున్న శక్తిని, ఎనర్జీని మనము ప్రపంచ శాంతికి, భూమాతకు, ప్రకృతి మాతకి, మన లవ్డ్ వన్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఎవరెవరైతే కష్ట నష్టాలు ఉన్నాలో వారందరికీ కూడా మనము షేర్ చేసుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఎనర్జీస్‌ని షేర్ చేసుకున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి మనం అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 2 చేతుల్ని కళ్ళపైన పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0. 2 చేతుల్ని చక్కని చిరునవ్వుతో చూసుకుంటూ మనం ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ.
మీరు ధ్యానంలో ఉండి విన్నా పర్వాలేదు. నాకైతే చాలా డీప్ మెడిటేషన్ అనిపిచ్చింది ఈరోజు. ఏంటో మరి. యాహ్! ఈరోజు నా జర్నీ, నా స్పిరిచ్యువల్ జర్నీ నేను స్టార్ట్ చేస్తాను మాస్టర్స్. అది మీరు మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అదేం లేదు, ఇంటరాక్షన్ సెక్షన్ లాగానే మనం పెట్టుకుందాం. ఇంటరాక్ట్ అయ్యి పెట్టుకుందాము. మీరు మాట్లాడొచ్చు ఎనీ టైము. యాహ్! ముందుగా నా తల్లిదండ్రులకి నేను నిజంగా కృతజ్ఞతలై ఉంటాను. వారికి నా పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా. నాది మామూలుగా ఫస్ట్ నుంచి అంటే స్పిరిచ్యువల్ జర్నీ చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఏమి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు. మామూలు సాదాసీదా అందరిలాగానే నా లైఫ్ కూడా. కాపోతే చిన్నప్పటి నుంచి క్వెషనింగ్ ఉండేది. టెంపుల్‌కి ఎప్పుడు వెళ్ళినా గూడా నేను ఏదో కోరికలు అట్లా కాకుండా అందరూ బావుండాలి, అందరిలో నేనుండాలి అని అన్నట్టుగానే నేను ఫస్ట్ నుంచి అనుకునేదాన్ననమాట. కొంచెం బ్రాడ్ మైండెడ్‌గానే ఉండేదాన్ని. ఆహ్, ఏదో దేనికోసమో పాకులాట అన్నట్టు ఏమి ఉండేది గాదు. అలాగని జెప్పి చిన్న చిన్న కష్టాలు అట్లాంటివన్నీ ఎప్పుడు ఉండేవి. హెల్త్ ఇష్యూస్ ఉండేవి బాగా చిన్నప్పటి నుంచి. అది నాకిప్పుడు మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత అనిపిచ్చింది. అంటే క్లెన్జింగ్ ప్రాసెస్ ఒక ఆత్మ ముందు నుంచే తీసుకుంటుంది. కాకపోతే ఆ టైంలో మనం ఎరకలో ఉండమనమాట. సో, అది నాకు తర్వాత అర్థమైంది. ఇంకా మిగతా అంతా లైఫ్ చాలా బాగుంది. అంటే తల్లిదండ్రులైనా, ఆహ్, అందరితో అయినా, ఫ్యామిలీస్‌తో అయినా అంతా బానే ఉంది. నేను 2005లో యూఎస్‌కి రావడం జరిగింది. థాంక్స్ గివింగ్ హాలిడేస్‌లో. అప్పటినుంచి కూడా నాకు కొంచెం ఎలాగంటే కిడ్స్ పుట్టమనేది పెళ్ళైన తర్వాత కూడా 3 ½ ఇయర్స్ తర్వాత మా పెద్ద బాబు పుట్టడం జరిగింది. అంటే నాకు కొంచెం ఇష్యూస్ ఉండేవి. సో, దాని మూలాన మళ్ళీ ఇక్కడికొచ్చి నేను దానికి ఒక 3 మంత్స్ బాడీ అంతా మళ్ళీ హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ ఉండేవన్నమాట. దానికి సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోవడము. దాని ద్వారా నేను కాలిఫోర్నియాలో ఉండేదాన్ని అప్పుడు. సో, అప్పుడు ఆ మెడిసిన్స్ అన్నీ తీసుకొని ఇంకా 2007లో పెద్ద బాబు పుట్టడం అనేది జరిగింది. అంటే ఇది నేనెందుకు చెప్తున్నాను అనంటే, మనకి ఆత్మ బిఫోర్ మెడిటేషన్ కూడా మనము కనెక్ట్ అయి ఉంటాము. కాకపోతే మనకి అది అర్థం అవ్వదు అన్నదానికి ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకుంటే, ఓహ్! మనం ముందు నుంచే ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాము. స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్నాము. కానీ మనకు తెలీదు. సో, మా అత్తయ్య అంటే మా అత్తయ్య ఏం చెప్పారంటే, "గణేష్ పూజ అట్లా చేసుకో కొన్ని వారాలు, మంగళవారాలు. సో, నీకిది జరుగుతుంది" అని చెప్పడము ఆ టైంలో. ఇంకా మాకు తెలంగాణ వరంగల్ గదా మాది. ప్రాపర్ అంతా వరంగల్. సో, మేము ఆహ్, అక్కడ సమ్మక్క సారక్క అని అదొకటి చేసుకునేవాళ్ళం. సో, మా నానమ్మ వాళ్ళ ఊరు మళ్ళీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మాస్టర్స్. నేను నా 10థ్ వరకి కూడా నేనక్కడ చదువుకోవడం జరిగింది. దాని తర్వాత వరంగల్‌కి అట్లా రావడం అయిపోయింది. నా స్టడీస్ అంతా ఇంటర్మీడియేట్ అంతా హైదరాబాద్ హాస్టల్‌లో అట్లా సెయింట్ పాయిస్‌లో చదువుకున్నాను. దాని తర్వాత డిగ్రీ అంతా మళ్ళీ వరంగల్‌లో. అక్కడి నుంచి నేను గవర్నమెంట్ టీచర్‌గా జాబ్ చేశాను ఇండియాలో. సో, అలా చిన్నగా నాకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటంటే ఇంకా అలా ఒక పక్క నుంచి గణపతి పూజ చేసుకుంటూ ఎవ్రీ ట్యూస్‌డే అట్లా చేసుకుంటూ చిన్నగా ఇంకా అన్ని మెడిసిన్స్ వాడుకుంటూ నేను ఉన్నాను. అయితే అనుకోకుండా మీరందరూ విన్నారా? అదే టైంలో 2005 నుంచి అనుకుంటా 7, 8 వరకి గూడా మనకి కల్కి భగవాన్, అమ్మ భగవాన్ అని ఒకరొచ్చారు. ఆ టైంలో నాకు నేను ప్రెగ్నెంట్ ఇంక కన్ఫర్మ్ అయ్యే టైంలో నాకు అది రావడం జరిగింది. నేనెప్పుడు కూడా ప్రూఫ్స్ వెతికేదాన్ననమాట. ఏదైనా కంప్లీట్‌గా ఇట్లా నమ్మేదాన్ని గాదు. బయట వాళ్ళకి నమ్మినట్టుగా ఉన్నా గూడా డీప్ క్వెషనింగ్ ఉండేది నాకు. వీళ్ళు నిజంగా ఎందుకు భగవంతులు? ఊరికేనే ఒక గురువుని మనం భగవంతుడిగా ఎందుకనుకుంటాము? అసల ఆ క్వాలిటీస్ ఎందుకుంటాయి? ఇక్కడ టెంపుల్‌లో ఉన్నది గదా భగవంతుడు. సో, ఆ శక్తి అనేది అక్కడ గదా ఉంటుంది. ఇక్కడ మనుషుల్లో ఎందుకుంటారు? నిజంగా వీళ్ళు అంటే స్వార్థపూరితంగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ హెల్ప్ చేసే వాళ్ళలో భగవంతుడన్న కాన్సెప్ట్ కూడా నాకు తెలుసు అప్పటికే. కానీ నాకు ఎవరైనా గురువు అన్నప్పుడు వాళ్ళని పూర్తిగా బిలీవ్ జేయడం అన్నప్పుడు నేను
ఏం చేసేదాన్నంటే కొంచెం టెస్ట్ అట్లా పెట్టుకునేదాన్ననమాట. అయితే ఆ రోజు నేనింకా అనుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అవ్వడం అనేది నేను టెస్ట్ చేసుకోవడము, అలాగే ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం, మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అదంతా జరిగినప్పుడు, ఇంక నాకప్పుడు ఎందుకో ఒక కోయిన్సిడెన్స్‌గా అరే! ఈయన కూడా కరెక్ట్‌గా నా జీవితంలోకి రావడము, అంటే కల్కి భగవాన్, అమ్మ భగవాన్ కూడా రావడము. ఇదేంటి ఇదేదో భలే ఉందే అని అనుకోని కొంచెం అలా ఒక బిలీఫ్ సిస్టమ్ పెట్టుకునేదాన్ని. పెట్టుకున్నా కానీ నైట్ పడుకునేటప్పుడు నేనేమనుకున్నానంటే నిజంగా మీరు దేవుళ్ళేనా? ఎందుకంటే భగవాన్ అనే పేరు, కల్కి భగవాన్ అని, అమ్మ భగవాన్ అని పెట్టుకున్నారు గదా! నాకు ప్రూవ్ చేసుకోండి. అప్పుడైతే నేను బిలీవ్ చేస్తాను. రేపు మార్నింగ్ వరకి నాకిది ప్రూవ్ కావాలి అనేసేసి నేను క్వెషన్ చేసుకొని పడుకున్నానప్పుడు. మార్నింగ్ లేచి చూస్తే మార్నింగ్ 7:30కి నేను డోర్ ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేస్తే లక్ష్మీ బ్రాండ్‌కి సంబంధించిన ఒక పసుపు డబ్బా మా ఇంటి ముందు ఉంది. ఇదేంటి అసలు మేమప్పుడు కొత్తగొచ్చాము. మా పక్కన ఒక తెలుగు వాళ్ళు తప్ప మిగతా అంతా తమిళ్ గ్యాంగ్ ఉన్నారు. మా వారి ఆఫీస్ వాళ్ళందరూ. సో, ఏంటి అసలిలా ఈ పసుపు డబ్బా ఏంటి ఇక్కడుంది అని చెప్పేసని ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారా అంటే ఎవరూ లేరు. పక్కన అమ్మాయిని అడిగాను. కింద అమ్మాయిని అడిగాను. చుట్టుపక్కల వాళ్ళందరిని నాకు తెలిసిన వాళ్ళని అడిగాను. ఈవెన్ తమిళ్ ఫ్రెండ్స్ గూడా ఒక్కొక్కసారి మార్నింగ్ వాళ్ళు వాక్‌కెళ్తా ఉంటారు. ఎవరైనా వాళ్ళు పెట్టారా ఏంటి? వాళ్ళు ఎక్స్‌ట్రా ఏమైనా తీసుకొచ్చుకున్నారేమో ఇండియన్ స్టోర్ నుంచి పెట్టారా ఏంటి? అనుకోని వాళ్ళందరిని అడిగాను. కానీ ఎవరిని అడగలేదు. అంటే ఎవరు గూడా మేము పెట్టలేదు అని చెప్పారు. అప్పుడు నాకొక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడింది. ఇదేంటి ఒక డిఫరెంట్ మిరాకిల్ అనిపిచ్చింది. అసలు పసుపు డబ్బా అది ఇంటి ముందు కరెక్ట్‌గా నేను ముగ్గేసాను. దాని ముందు కరెక్ట్‌గా అక్కడుందనమాట. నాకప్పుడు అనిపిచ్చింది. ఓహ్! వీళ్ళున్నారు. ఈయన ప్రూవ్ చేసుకుంటారు. నిజంగా మీరు నమ్మారో లేదో ఆ టైంలో గాని చాలా మిరాకిల్స్ జరిగాయి. తర్వాత అది వేరే విషయం. ఎందుకంటే ఒకరు ఎదుగుతుంటేనో, ఒక మాస్టర్‌గా అవుతుంటేనో, మరి వాళ్ళు నిజంగానే డబ్బుకలా చేశారో మనం అదంతా లాజికల్ మైండ్ పక్కన పెడితే కొన్ని కొన్ని సార్లు నిజంగా మరి ఆ ఎనర్జీ ఆ గోల్డెన్ టెంపుల్ వాళ్ళక్కడ కట్టడం అనేది, ఆ తర్వాత అన్ని హోమాలు చేయించడం అనేది, మేము గూడా నిజంగానే వెళ్ళి, ఆ తర్వాత మా బాబుకి హియరింగ్ లాస్ వచ్చిందనమాట. వాడు పుట్టుకతోటే 50-60% ఆఫ్ హియరింగ్ అంటే మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ లాస్ వచ్చింది. అది పుట్టుకతోటే వచ్చిందని కన్ఫర్మ్ చేశారు మాకు. అది ఎందుకు అనంటే మేము జెనెటికల్ టెస్ట్‌లన్నీ గూడా చేసుకున్నాం బిఫోరు. అవన్నీ ఏమీ లేవు. అన్ని రకాల టెస్ట్‌లు జరిగినా ఎందుకొచ్చింది అంటే ఇంగ డాక్టరు మేబీ వైరల్ ఫీవర్ అట్లా ఉన్నట్టుంది బాబుకి. ఆ టైంలో అనేసేసి చెప్పారనమాట. సో, దాని తర్వాత నేను యాక్సెప్టెన్స్‌లోకొచ్చి కానీ ఒక 1 ఇయర్ వరకి మేము స్ట్రగుల్ అయ్యాం బాగా. ఇదెందుకొచ్చింది? అసలు మనం ఏం తప్పు చేశాము? ఎక్కడ? ఏంటి? అని ఈయన దగ్గరికి వెళ్ళడం అయింది. అట్లాగే ఇండియాలో ఇంకా అన్నీ అసలు ఫోర్త్ మంత్‌లో నాకు చాలా బ్లీడింగ్ అయిపోయిందనమాట. ఒకరోజు అనుకోకుండా చాలా టమ్మీ పెయిన్ వచ్చేసింది విపరీతంగా. కరెక్ట్‌గా ఇంకా పిండం గట్టి పడుతుంది అన్న పీరియడ్ అనమాట ఆ టైంలో. సో, ఆ టైంలో నాకు సడెన్‌గా కడుపు నొప్పి రావడము, బ్లీడింగ్ అవ్వడము నాకు నెగెటివ్ ఇంకా థింకింగ్ వచ్చేస్తుంది. అంటే ఇంక పోతుందా ఏంటి? అబార్షన్ అయితుందా ఏంటి? అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నేను వెంటనే నాకు తెలీదు అసలు. నిజంగా తిరుపతి ఆ కనెక్షన్ గూడా లేదు అసలు. అప్పటి వరకు ఎప్పుడో అమ్మ వాళ్ళతో ఎళ్ళినట్టు గుర్తు గానీ, అసలు వెళ్ళినట్టు గూడా నాకు తెలీదు. అనుకోకుండా వెంకటేశ్వర స్వామి ఆ కాన్షియస్‌నెస్ కనెక్ట్ అయినట్టు అనిపిచ్చింది. ఆ రోజు నిజంగా అంటే ఇది పుట్టక ముందు చెప్తున్నాను ఫోర్త్ మంత్ అప్పుడు. సో, ఏంటంటే నిజంగా బేబీ మంచిగా ఉంటే గనక నాకిలాంటి ప్రాబ్లమ్ వెంటనే రిజాల్వ్ అవ్వాలి. నేనేం చేస్తానంటే బేబీ పుట్టాక నడుచుకుంటూ బేబీని ఎత్తుకొని నేను తిరుపతి కొండ అదే ఎక్కుకుంటూ నేను దర్శనానికొస్తాను మాస్టర్ అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను. అంటే ఇంకా స్వామి అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న వెంటనే ఒక 1 అవర్‌లో నాకు బ్లీడింగ్ ఆగిపోవడము, కడుపు నొప్పి తగ్గిపోవడము, చక్కగా బాగా ఆకలి వేయడం, మా వారు మిల్క్ నాకు మంచిగా వేడి చేసి ఇవ్వడం, ఒక గ్లాస్ మిల్క్ తాగేసి పడుకోవడం అలా జరిగింది. అంటే గాడ్ కనెక్షన్ అనేది చిన్నగా ఏర్పడడం మొదలైంది. దానికంటే ముందు పెళ్లి గాకముందు గూడా నాకు అమ్మవారితో కనెక్షన్ చాలా ఉండింది. ఆంజనేయ స్వామితో 41 డేస్ ఆంజనేయ స్వామికి నేను సూర్యోదయంకి ముందు నేను దీపం బెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాననమాట. చేస్తే నాకు 41 డేస్‌లో నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది.
నేను అది గవర్నమెంట్ టీచర్గా జాబ్ కన్ఫర్మ్ అయింది. అదే 41 డేస్లో నాకు పెళ్లి కూడా కుదిరింది. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కొన్ని కోరికలు గట్టిగా అనుకున్నప్పుడు అవి లా ఆఫ్ అట్రాక్షన్తో మనము ఆ కాన్షియస్కి కనెక్ట్ అయ్యి మనకు అప్పుడు నెరవేరుతాయని మనకి తెలియాలి ఇది. సో నాకు అలా అమ్మవారిది వైభవలక్ష్మి ఇలాంటివన్నీ చేస్తాను, సంతోషమాత ఇవన్నీ చేసేదాన్ని అనమాట. వ్రతాలే వ్రతాలు పెళ్లి ముందు. ఇంకా పెళ్ళైనాక ఇలా ఒక గణేష్ కాన్షియస్నెస్కి, తర్వాత వెంకటేశ్వర స్వామి కాన్షియస్నెస్కి కనెక్ట్ అవ్వడము, తర్వాత బాబు ఇలా రావడము. ఇంకా మనం ఎప్పుడు కర్మ సిద్ధాంతం అనుకుంటాము, తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంకా 1 ఇయర్ ప్రాసెస్లో ఇలా ఇలా తిరగడం తర్వాత నాకెందుకు అనిపించింది ఇవన్నీ కాదు. సరే, యాక్సెప్టెన్స్లోకి వచ్చేసాను. వాడికి అలా వచ్చింది, ఓకే. ఏమనుకున్నానంటే, మా వారు 1 ఇయర్ వరకే ఆయన నిజంగా కోలుకోలేదు, కానీ నేను ఫస్ట్ డే 1 నుంచే నేను స్ట్రాంగ్గా ఉన్నాను. ఎందుకంటే నేను కంపేర్ చేసుకునేదాన్ని, మిగతా వాళ్ళు స్పెట్స్ పెట్టుకుంటారు, చిన్న పిల్లలకి 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకి స్పెట్స్ వస్తాయి, పోనీ మా బాబు హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటాడు, దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదే అనేసి అనుకున్నాను. నిజంగా ఎంత అందంగా ఉంటాడంటే అసలు మా బాబు ఆ మిరాక్యులస్ బాబు అనమాట. అంటే మాస్టర్స్ మన టమ్మీలో వచ్చేటప్పుడు ఎంత ప్యూరిఫై జరుగుతుందంటే, నాకు వాడు కడుపులో ఉన్నప్పుడు మీరు నమ్మరు, అందరికీ వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, అందరికీ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. నాకు మింగలేక కక్కలేక ఆ వామిటింగ్స్ లేక అసలు నేను బెడ్రూమ్ చుట్టూ ఇట్లా క్లాత్ చుట్టుకునేదాన్ని అనమాట, ఏదైనా స్మెల్. అట్లా 6 మంత్స్ వరకు క్లెన్జింగ్ ప్రాసెస్ జరిగింది నా లోపల. ఒక సోలు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మొత్తం మన మూలాధార అన్ని చక్రాల్లోకి సంబంధించిన, అంటే అన్ని కాదు కొన్ని చక్రాల్లోకి, ఇప్పుడు మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రంకు సంబంధించిన ఈ 3 చక్రాలు మనకి ప్రెగ్నెన్సీలో ఓపెన్ అవుతాయి మాస్టర్స్. ఇవి బ్యాలెన్స్ చేస్తారు మనకొచ్చిన ప్రతి మాస్టరు. ఎవరైతే మనం కంటున్నామో మన బేబీస్, ఆ మాస్టరు వాళ్ళు రావాలంటే వాళ్ళు చూజ్ చేసుకుంటారు ముందే. ఒక మంచి సోల్ రావడానికి మొత్తం క్లెన్స్ చేస్తారు. అంటే పాత కర్మలు చాలా మట్టికి తీసేస్తారు. గత జన్మ తాలూకు కర్మలన్నింటి కూడా ఒక్కొక్క చక్రంలో బ్లాకేజెస్గా ఉంటాయి సంచి రూపకంగా. అలా తీసేస్తారు. నాకు అలా 6 మంత్స్ వరకు నేను అలా ఉన్నాను. తర్వాత ఇంకా వాళ్ళు రావడం అంతా బాగానే ఉంది. నేను నిజంగానే మొక్కు అప్పచెప్పుకోవడము, ఆ తర్వాత మా వాళ్ళు ఇంకా సమ్మక్క సారక్క అక్కడ తీసుకెళ్ళడము అదంతా జరిగింది. సో దాని తర్వాత మేము మ్, ఎందుకు అంటే ఆ టైంలో నాకు ఏం చెప్పారంటే వీళ్ళు మాస్టర్, ఇంకా అంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే నెక్స్ట్ కిడ్ కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది, మీరు ఇంకా ఓన్లీ ఈ బాబుకే స్టిక్ అయిపోండి ఆ, అనేసి చెప్పారు. అని అనుకున్నప్పుడు నేను సరేలే, ఇంకేం చేస్తామో, ఉన్న ప్రేమంతా వీడికి పంచుదాము, ఇంకా నెక్స్ట్కి ఇంకా ఏమీ లేదు ఛాన్స్, 25% 50% వరకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. ఇంక నేను సరే అని చెప్పేసి అని అనుకున్నాను. ఇంకా అలా గడిచిపోతుంది. వాడికి ఒక 7 ఇయర్స్ వచ్చాయి. వాడు ఫస్ట్ గ్రేడ్కి వచ్చాడు. ఇంకా అప్పటి నుంచి ప్రతి కిడ్ని చూసినప్పుడు వాడు నాకు సిబ్లింగ్స్ కావాలి అని ఏడుపు. అదే టైంలో నేను బాబాకి కనెక్ట్ అయిపోయాను కంప్లీట్గా. అంటే చూడండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఎవ్రీ 7 ఇయర్స్కి నాకు ఒక్కొక్క గాడ్తో కనెక్షన్ ఏర్పడింది. సో బాబాకి కనెక్ట్ అయిపోయి బాబా పూజలు, మేము చక్కగా బాబా స్టాచ్యూ తీసుకొచ్చుకొని అపార్ట్మెంట్లో అందరం పూజలు చేసుకునే వాళ్ళము. బాబాకి కనెక్ట్ అయినప్పుడు నాకు అదే టైంలో వాడు 7 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ వచ్చింది. సో నేను సడన్గా 10 kgs వెయిట్ గెయిన్ అయిపోయాను. నాకు అసలు అర్థం కాలేదు. వాడు కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు వచ్చింది. సో నేను సడన్గా వెయిట్ గెయిన్ అయిపోవడము, నాకు ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఈ థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల నాకంతా ఇంకా బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట. 170 lbs కలా వచ్చాను 150 lbs నుంచి. ఏదో జరిగిపోతుంది. సరే బాబాకి కనెక్ట్ అయిపోయాను కాబట్టి ఇంకా పూజలు చేస్తూ ఉన్నాను. ఒక మాస్టర్ బాబా పూజకు వచ్చినప్పుడు వాడు ఫస్ట్ గ్రేడ్ వచ్చాడు. నేను ఆ టైంలో చిన్నగా జిమ్ స్టార్ట్ చేశాను. ఇది లాభం లేదు, ఇంకా నేను వెయిట్ తగ్గాలి బాగా. ఇలాగే థైరాయిడ్ నేను పట్టుకొని కూర్చుంటే నేను ఇంకా వెయిట్ గెయిన్ అవుతానని చెప్పేసి గట్టిగా అనుకున్నాను లోపల నుంచి. అనుకొని మెల్లిగా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. చిన్న చిన్నగా డైట్ కొంచెం చేసుకున్నాను. అంటే దానికి సంబంధించి రీసెర్చ్ చేశాను. మెడిసిన్ వేసుకుంటూనే ఇలా చేస్తున్నాను అనమాట. ఆ మేడము చెప్పారు ఒకసారి, ఏం చెప్పారంటే, ఎప్పుడైనా సరే ఒక్కరుంటే కొంచెం ఇంకా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ఇండియాలో ఉంటే పెద్ద ఏమీ తెలియదు, కానీ యుఎస్లో ఉన్నప్పుడు కొంచెం ఇదే 4 గోడల మధ్యలో మనం ముగ్గురమే ఉంటాము, కాలేజ్కి వెళ్ళిపోయాక బాగా లోన్లీగా ఫీల్ అవుతారు. సో మీరు ఎలా చేస్తారో తెలియదు, కానీ నేను అది చాలా గోత్రూ అవుతున్నాను. ఇప్పుడు వాడు జాబ్ చేస్తున్నాడు, వచ్చినా సరే ఏదో ల్యాప్టాప్ ఐప్యాడ్ పట్టుకొని చూసుకోవడము, టీవీ చూసుకోవడం, ఏదో బెడసరిగా మాట్లాడడం, మళ్ళీ వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ లోకంలో వాళ్ళు ఉంటారు, నేనేం తప్పట్టట్లేదు ఆ అబ్బాయిని కూడా. కాకపోతే మనకి ఇంకొకరు ఉంటే ఏంటంటే మనకు కొంచెము ఆ డిప్రెషన్లోకి వెళ్లకుండా, అదే టైంలో మనకి
ఇంకా మెనోపాజ్ ఇవన్నీ కూడా కొంచెం అటాక్ అయితాయి కదా మేడం, ఆ ప్రాసెస్లో ఉన్నారనమాట. సో తను చెప్పేసరికి నేను ఆలోచనలో పడ్డాను. అదే టైంలో నా ఫ్రెండ్ మా బాబుని ఆ, వాళ్ళ బాబుని మేము మ్యాథ్నేషియం తీసుకెళ్లే వాళ్ళం డైలీ. సో తను కన్సీవ్ అయిందని చెప్పింది. నాకు ఇంకా గుడ్ సైన్ అనిపించింది. నేను ఒకరోజు బాబా పూజలో బాబాని అడిగాను డైరెక్ట్, బాబా నిజంగా నేను సరెండర్ అయిపోతున్నాను, నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మా అత్తయ్య కూడా నన్ను, అంటే ఇంకా అది మనకి తెచ్చుకున్నాం కాబట్టి మా అత్తయ్య కూడా నన్ను అసలు అనవసరంగా పెళ్లి చేసుకుందాము, చెవిటోడినిచ్చింది అని ప్రెగ్నెన్సీ టైంలో నాకు వస్తారు కదా అమ్మ అత్తయ్య ఇద్దరు వచ్చారు. సో ఆ టైంలో అని చెప్పేసి తను మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. మనం ఆ టైంలో ఎలా ఉంటాం అసలు డెలివరీ తర్వాత, ఒకలాంటి పోస్ట్ డిప్రెషన్ లాగా ఉంటుంది కదా. నేను అందులో 24 అవర్స్ 22 అవర్స్ లేబర్ అనమాట నాది. అసలు ఇంకా ఘోరం, నాకు ఎపిడ్యూరల్ కూడా తీసేశారు. 10 కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎపిడ్యూరల్ తీసేస్తే ఇమాజిన్ చేసుకోండి నాకు ఎంత పెయిన్ లెవెల్స్ ఉంటాయో. 12 కాంట్రాక్షన్స్కి వచ్చినప్పుడు మార్నింగ్ 3 o'clock నుంచి నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి నాకు మార్నింగ్ 10 o'clock వరకు నా కాంట్రాక్షన్ లెవెల్స్ నేను ఫుల్ పెయిన్తో అనమాట. ఎపిడ్యూరల్ తీసేసాక ఫుల్ పెయిన్తో. ఎందుకంటే నేను పుషప్ చేయలేకపోతున్నాను, నాకు అది పెయిన్స్ నాకు తెలియట్లేదంట డాక్టర్ చెప్పేది. అది తీసేసింది. తీసేసరికి నాకు ఇంకా ఫుల్ పెయిన్స్తో నేను గట్టిగా అరవడము. ఇంకా ఒకటేసారి మనకి కొంచెం కొంచెం పెయిన్స్ ఉన్నప్పుడు ఓవర్ ద పీరియడ్ అప్పుడు సెర్విక్స్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ అట్లా డెవలప్ అంటే ఓపెన్ అయిన కొద్దీ మనకు తెలుస్తుంది, ఎరుకు ఉంటుంది, మనకు పెయిన్ లెవెల్స్ అలవాటు అవుతాయి. కానీ ఒకేసారి అది పీకేసరికి, ఆ పీక్స్ పెయిన్లో ఉన్నప్పుడు నాకు అది తీసేసరికి నాకు అది బ్రెయిన్కి కొంచెం లైట్గా అటాక్ అయినట్టు అనిపించింది. లక్కీగా అంటే ఫిట్స్ ఏమి రాలేదు, కానీ ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి వెంటనే సి సెక్షన్ చేద్దామా లేదంటే నార్మల్ చేద్దామా అని అనుకున్నప్పుడు తను స్ట్రాంగ్గా నార్మలే చేద్దామని ఫిక్స్ అయిపోయింది. మా అత్తయ్య నర్సుగా పనిచేసి తను ఆ టైంలో హెడ్ నర్స్గా పనిచేస్తుంది అనమాట. తను కూడా తిట్టింది యాక్చువల్గా డాక్టర్ని, కానీ అయినా సరే డాక్టర్ వెయిట్ చేసింది. అలా వెయిట్ చేసి 10:22కి మా బాబు ఇంకా పుట్టాడు ఆ టైంలో. సో నాకు ఎలా ఉంటుంది అసలు, అంత డిప్రెషన్ టైప్లో ఉంటుంటే మా అత్తయ్య నన్ను అలా అనడము, నేను దాన్ని కొంచెం మనసుకు తీసుకోవడం, మనకు తెలియదు కదా అప్పుడు మెడిటేషన్ లేదు కదా. సో తీసుకొని నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఆ థాట్ ఇప్పుడు వచ్చింది బాబాతో కనెక్ట్ అయినప్పుడు, ఆ బాబా పూజలు అటెండ్ అయినప్పుడు. నేను ఇది తీసేసుకోవాలి, నేను బేబీని మంచి బేబీని, అంటే ఇది నా ప్రాబ్లం అని చెప్పింది కాబట్టి రేపటి రోజున మా అత్తయ్య కాదు మా ఆయన కూడా అనే ఛాన్స్ ఉంది కదా ఫ్యూచర్లో. ఇలా నేను ఎందుకు అనేసేసి నేను గట్టిగా అనుకొని ఎలాగైనా సరే నేను ఏం చేశానా సరే మరి నెక్స్ట్ బేబీని నేను ఇంకా రిసీవ్ చేసుకుంటానని చెప్పేసి నేను ప్రిపేర్ చేసుకున్నాను. జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. 170 ఎల్బీస్ నుంచి 150 ఎల్బీస్, 20 ఎల్బీస్ నేను అయ్యానమాట, వెయిట్ లాస్ అయ్యాను. జిమ్ ఇంకా కంటిన్యూస్గా ఇంకా నా పని అదే, ఇంకా జిమ్కి వెళ్ళడము ఒక 3 అవర్స్, ఒక 1 2 అవర్స్ టైం స్పెండ్ చేయడం అక్కడ. తర్వాత ఫుడ్ కాన్షియస్గా తినడం అట్లా చేశాను. సో వెంటనే ఏమైంది, అప్పటికి నాకు ఏమీ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఈ థైరాయిడ్ వల్ల కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, నేను వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మళ్ళీ నాకు ఆ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం మళ్ళీ నాకు వచ్చింది. మేము ఏది ఇంకా మెడికేషన్ ఏమి తీసుకోకుండానే మాకు అలా ఇంకా గడిచిపోతున్నాయి అనమాట. సో అనుకోకుండా 2013లో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. ఆ రోజు ఎందుకో మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంకా టెస్ట్ చేసుకుంటానని చెప్పేసరికి మా వారు షాక్ అవ్వడం, అసలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు. పదా అబార్షన్కి వెళ్ళిపోదాం, వద్దు నేను అసలు దీన్ని మళ్ళీ ఈ పెయిన్ని నేను నా వల్ల కాదు అట్లా అని చెప్పడము. నేను ఆయన్ని మెల్లిగా బతిలాడుకోవడము, ఏమీ అవ్వదు, నేను బాబాని కంప్లీట్గా సరెండర్నెస్తో నేను అడిగాను, నాకు మంచి బేబీని ఇస్తాడు బాబా అని చెప్పుకోవడం. కాకపోతే కొంచెం చిన్న స్వార్థం ఏముందంటే బేబీ గర్ల్ని ఎక్స్పెక్ట్ చేశాను. సో దాని తర్వాత చిన్నగా బేబీ జెండర్ తెలుసుకోవడం, మళ్ళీ బాబు అని అనుకోవడము, ఇంకిదంతా వేరే విషయము. తర్వాత బేబీ 2014 అక్టోబర్ 14కి మళ్ళీ ఈ బేబీ నాకు రావడము, విత్ ఇన్ 2 అవర్స్లోనే అసలు నాకు డెలివరీ అవ్వడము, మళ్ళీ నిజంగా బాబాతో ఆ థ్యాంక్స్ చెప్పుకోవడము. అసలు ఇలా నాకు చాలా మంచిగా డెలివరీ అయిపోయింది. బేబీ కూడా వెంటనే పుట్టగానే హీరింగ్ టెస్ట్ చేశారు, అన్ని టెస్ట్ చేశారు, పర్ఫెక్ట్లీ ఆల్రెడీ అన్నప్పుడు నిజంగా బేబీ అసలు నా పైన ఉన్నప్పుడు అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను వాడికి, నిజంగా మెడిటేషన్లోకి రాకముందే. కానీ దీనికంటే ముందు కూడా ప్రెగ్నెన్సీలో చాలా ప్రాసెస్ జరిగింది. కాలిక్ యాసిడ్ అని చెప్పేసి డైజెషన్ సిస్టమ్ కంప్లీట్గా లో డౌన్ అయిపోయింది అనమాట. అప్పుడు డాక్టర్ చెప్పారు, మీరు నిజంగా ఇది డెసిషన్ తీసుకుంటారా, బేబీని అడాప్ట్ చేస్తారా, ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం అయితే కనిపిస్తుంది నాకు. ఆ కాలిక్ యాసిడ్ మీకు డైజెషన్ సిస్టమ్ని కంప్లీట్గా సప్రెస్ చేస్తుంది, మీరు 6 మంత్స్ వరకు ఏమీ తినలేరు, 6 మంత్స్ నుంచి మీరు 9 మంత్స్ వరకు మీరు ఎలా ఉంటారో మీరు డెసిషన్ తీసుకోండి,
మీరు కనండి మీ ఇష్టం అని చెప్పి నాకు అప్పుడు అప్పచెప్పారనమాట. నిజంగా బాబాకి చూడండి ఎన్ని టెస్టులు వస్తాయో, ఎంత నెగటివ్ ఎనర్జీ కూడా మనకు అప్పుడు ఫోర్స్ చేస్తుందో. ఇవన్నీ నేను పక్కన పెట్టేశాను. ఐ వాంట్ బేబీ. ఎందుకంటే మా వాడు కూడా అడుగుతున్నాడు. అసలు ఎవరితో పడితే వాళ్ళతో అసలు వాడు ఆడుకోవడం అనేది, వాడు ఏడవడం అనేది, నన్ను అడగడం అనేది చేస్తున్నాడు. సో నేనే కాదు, ఈ సోల్ కూడా పిలుస్తోంది, మా పెద్ద బాబు కూడా పిలుస్తున్నాడు ఇంకో సోల్ని అనేసి నాకు అప్పుడే అర్థమైపోయింది. సోల్ అంటే సోల్లా కాకుండా వాడి కాన్షియస్, అంటే వాడు పిలుస్తున్నాడు ఎవరినో రావాలని చెప్పేసి నేను అట్లా అనుకున్నాను. తర్వాత చిన్నగా రావడము, బేబీ బాగుండడము అంతా ఇంకా అసలు అద్భుతంగా జరిగిపోయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, బిఫోర్ మన దాంట్లో కొన్ని కొన్ని ఎలాగైతే మనకి క్లెన్స్ జరుగుతుందో, ఆ క్లెన్సింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది, మనకు అది ఎరుక ఉండదు. కానీ ఈ 2 డెలివరీల తర్వాత నాకు కొన్ని ఫోబియాస్ వచ్చాయి. వాటర్‌లోకి వెళ్ళడం అంటే భయం, షిప్ వెళ్ళడం అంటే భయం, హైట్స్‌లోకి వెళ్ళడం అంటే భయం. బాగా హైట్స్‌లో ఇదివరకు 6 లాక్స్ ఎక్కిన నేను ఏవి మన రైడ్స్ అట్లాంటిది వెంటనే ఒక చిన్న రైడ్ ఎక్కడానికి కూడా భయపడతాననమాట. ఇవన్నీ ఏంటి, మళ్ళీ ఇదొక ప్రాసెస్. ఈ 7 ఇయర్స్ ఆఫ్ ఇంకో ప్రాసెస్. ఇలా జరుగుతున్న టైంలో అంతా బాగుంది. ఇంకా 2021 వరకి గూడా నేను నా ఫిజికల్ అంటే నేను మళ్ళీ లావు అవ్వడము, మళ్ళీ తర్వాత మళ్ళీ నేను జిమ్ చేయడం, మళ్ళీ తగ్గడము, అలా 2020 వరకు కూడా జరిగింది. 2019 వరకు కూడా జరిగింది. 2020 కోవిడ్ వచ్చింది. 2020 నుంచి ఎందుకో డిప్రెషన్ చాలా స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఎలా అంటే ఇంకా నాకు ఇక్కడ బయటికెళ్ళినా భయమే. పిల్లలు స్కూల్‌కెళ్ళినా అమ్మో! బస్సు ఎక్కడ పడిపోతుందో అన్నంత భయము. వర్షం పడ్డా, స్నో పడ్డా గూడా స్నోలో గూడా నాకు కారు తీయాలంటే భయము. ఇలా చాలా ఒకటేసారి సర్ఫేస్‌లోకొచ్చాయన్నమాట. ఒక పక్క నుంచి ఎంత బాగున్నా, నేనింత ఫిజికల్‌గా, మెంటల్‌గా అంత బాగున్నా, ఫిజికల్‌గా బాగున్నా, మెంటల్‌గా నాకు అది చాలా డిప్రెషన్ అనిపిచ్చింది. ఇంకా కాస్ట్‌కోకెళ్ళి అశ్వగంధ టాబ్లెట్స్ కూడా తెచ్చుకున్నాను. అది వాడదామని అనుకున్నాను. ఎందుకంటే అన్నిట్లో ఈ టైంలో కొంచెం అలా అనిపిస్తుంది. కరెక్ట్‌గా అదే పీరియడ్‌లో 2021 మార్చ్ 31కి ఇంకా కోవిడ్‌కి సంబంధించింది ఆల్రెడీ వచ్చేసింది 20లో. రాగానే 2021లో నేను ఫైజర్ షాట్ వేసుకున్నాను. ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నాకక్కడ డిజీనెస్ రావడం స్టార్ట్ అయింది. వాళ్ళందరూ చెక్ చేశారు. బ్లడ్ ప్రెషర్ చెక్ చేశారు. షుగర్ ఏమైనా అంటే ఒకవేళ ఒక్కొక్కసారి మనకు తెలీదు గదా! అనేసి అన్నీ చెక్ జేసేసి పంపించేశారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో అంతా అయిపోయింది, పంపించేశారు. ఇంటికొచ్చాక 2 డేస్ అలాగే ఉంటే నేను నర్స్‌కి కాల్ చేశాను. డిజీనెస్ స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు కంప్లీట్‌గా డిజీనెస్ అయిపోయి పడిపోవడం, ఇంకా కొలాప్స్ అయిపోవడం, వెంటనే ఇట్లా బెడ్‌లోనికి వాలిపోవడం అట్లా జరుగుతుంది. నర్స్‌కి కాల్ చేస్తే అందరికి కొందరికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అది అలా జరుగుతూ ఉంటుంది. ఏం పర్లేదు. మీరు రెస్ట్ తీసుకోండి. వీకెండ్ అయిపోయాక ఇన్‌కేస్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే గనుక మీరు రండి అని చెప్పింది. కానీ వీకెండ్ వరకు నాకు ఎక్కువైపోయింది. సో, నేను మెడ్ ఎక్స్‌ప్రెస్‌కెళ్ళాను సాటర్‌డే రోజు. ఎళ్ళాక వాళ్ళు టెస్ట్ చేశాక నాకు రైట్ ఇయర్‌లో హ్మ్. ఫ్లూయిడ్ ఫార్మ్ అయింది నాకు. సో, ఆ ఫ్లూయిడ్ వల్ల కొంచెం డిజిటేస్ వస్తున్నట్టుంది. అనంటే ఇదెందుకొచ్చింది అంటే మేబీ కొంచెము కూల్‌గా ఏమైనా ఆ డోస్ వచ్చిందేమో మీకు. దానివల్ల ఒక్కొక్కసారి కొంచెం అలా అవుతుంది. కొంతమందికొచ్చింది. అది తగ్గిపోతదిలే అనేసేసనంటే, ఎవరు ఫైజర్ షాట్ వేసుకున్న వాళ్ళకొచ్చిందా అని అడిగాను. లేదు. నార్మల్‌గా కామన్‌గా కొంతమందికి అట్లా ఫ్లూయిడ్ ఫార్మ్ అవుతుంది. కొంతమంది రైట్ ఇయర్‌లో ఫార్మ్ అవుతుంది. కొంతమంది లెఫ్ట్ ఇయర్‌లో ఫార్మ్ అవుతుంది. ఇది కామన్ అని చెప్పింది. సరే అని చెప్పేసి నాకు ఏంటి దీనికి అంటే మెడికేషన్ ఇచ్చారు వాళ్ళు. అమాక్సిసిలిన్ బూస్టరు. మనం ఇండియాలో పెన్సిలిన్ అంటాం కదా! ఆ బూస్టర్ ఇచ్చారనమాట. ఇచ్చేసాక నాకు అది ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకొని 2 డేస్, 2 డేస్ కాదు 7 డేస్. ఆ 7 డేస్ 500 500 ఎంజీ అట్లా ఎవ్రీ డే వేసుకోవాలి. అట్లనే 7 డేస్ వేసుకున్నంత సేపు కూడా బానే ఉంది మాస్టర్స్. ఎక్కడ డిఫరెన్స్ నాకేమీ అనిపించలేదు. ఎప్పుడైతే నేను ఆహ్, అవి మానేసానో, టాబ్లెట్స్ మానేసానో, ఇంకా నాకు 8థ్ డే నుంచి నాకు నిద్ర పట్టలేదు. ఒక 12 డేస్ నేను నిద్రపోలేదు. అది డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని అనుకుంటాము. స్పిరిచువల్ అవేకనింగ్ అనుకుంటాము. మనం ఏమనుకుంటామో గానీ, ఆ 12 డేస్ ఎవ్రీ సెకండ్ నేను నిద్రపోలేదు. కంప్లీట్‌గా నిద్రపోలేదు. బేస్‌మెంట్‌లో ట్రై చేశా, పైన ట్రై చేశా, ఇక్కడ ట్రై చేశా, అక్కడ ట్రై చేశా. ఎక్కడ ట్రై చేసినా సరే, నాకసలు నిద్ర అనేది లేకుండా అయిపోయింది. 12 డేస్ నిద్రపోలేదు. డే టైమ్‌లో మెల్లిగా పని చేసుకుంటున్నాను.
నైట్ టైంలో చిన్నగా ట్రై చేస్తున్నాను. అయినా నిద్రపోలేదు. దాని తర్వాత ఏమైంది? ఆ 12 డేస్ తర్వాత ఎలాగో ఓపిక పడదాం అనుకున్నాను. తల భారంగా అయిపోయి ఇంకా గూడ కొట్టుకోలేనంత హెడ్ఏక్స్ నాకు రావడం మొదలుపెట్టింది. ఆ 12 డేస్ తర్వాత కంప్లీట్‌గా గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయినట్టుంది. డయేరియా అయింది మాస్టర్స్. అసలు 20-30 టైమ్స్ వెళ్ళేదాన్ని డైలీ నేను మోషన్స్. 20-30 టైమ్స్. ఇంకా నైట్ అంతా మళ్ళీ మా వారు వర్క్ వెళ్ళేవారు. అప్పుడే ఆఫీస్ స్టార్ట్ అయింది ఆయనకి. 2020 అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. 2021లో కరెక్ట్గా నాకు ఆ సిక్నెస్ స్టార్ట్ అవ్వడము, ఈయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆయన్ని పాపం ఆయనకి ఇంకా ఆఫీస్కి మధ్య నేను లేపేదాన్ని కాదు. ఇంకా అలాగే ఉండేదాన్ని. నిద్ర లేదు ఇంకా నాకు ఇంకా. ఈ లోపల నా పర్సనల్ డాక్టర్ ఇండియా వెళ్ళడం జరిగింది. నర్సుకి కాల్ చేస్తే వాళ్ళు ఏదో మెడికేషన్ ఇచ్చారు. అసలు అది జరుగుతూనే ఉంది. ఈ డయేరియా ఎందుకు అవుతుందో నాకు అర్థం కాక నాకు అయితే నర్సు కాల్ చేసినప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది కొంచెం తగ్గుతుంది, మీరు కొంచెం మజ్జిగ తాగండి, ప్రోబయోటిక్స్ తీసుకోండి అని చెప్పారు. ఈయన్ని మార్నింగ్ ఇంకా ఎలాగంటే 3 వరకే అయ్యేవి, నైట్ అంతా అయ్యేవి. ఎర్లీ మార్నింగ్ 3 వరకు నాకు ఓపిక లేక 3 వరకు చిన్న చిన్నగా అసలు పాక్కుంటూ వెళ్ళేదాన్ని అనమాట బాత్రూమ్కి. ఎలాగంటే ఇట్లా జెల్లు ఇట్లా పడేదనమాట. ఇంకా ఫుడ్ ఏమి ఉండేది కాదు, ఫుడ్ సరిగా డైజెషన్ అయ్యేది కాదు. కొంచెం ఏదో తింటే ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు ఉప్మా అట్లా ఇట్లా. సో కొంచెం కొంచెం తింటున్నా సరే నాకు అది ఎలా కన్వర్ట్ అయ్యేదంటే జెల్లాగా కన్వర్ట్ అయిపోయి మొత్తం పడిపోయేది. ఇంకా 3-3:30 వరకు మా వారిని లేపేదాన్ని, చిన్నగా ఆయన బాత్రూమ్ వరకు తీసుకెళ్తే అట్లా. ఇలా డైలీ రొటీన్ నాకు ఆల్మోస్ట్ ఒక 45 డేస్ వరకు ఇది జరిగింది ఈ ప్రాసెస్ అంతా. 45 డేస్ తర్వాత నాకు డాక్టర్ ఇండియా నుంచి రావడము. ఆ తర్వాత డాక్టర్ని అంటే నిజంగా చూడండి కర్మ ఎలా ఉంటదంటే, ఏది జరిగినా అదే టైంలో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నా మైండ్ ఎలా ఉందంటే 100 మీటర్స్ పర్ అవర్ వెళ్ళిపోతుందంట నిద్ర లేక. ఆయన నాకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చాడు. స్లీపింగ్ పిల్స్ కూడా పనిచేయలేదు మాస్టర్స్. మీరు అప్పుడు మనం నైక్విల్ తాగితే నిద్ర పడుతుందని అనుకుంటే నైక్విల్ ఒక ఇచ్చిన డోస్ కంటే డబల్ తాగేదాన్ని. నాకు డిజీనెస్ తోటి నాకు అంత ఏదో ఇల్యూజన్ లాగా డిఫరెంట్గా నాకు అంత అనిపించేది. నిద్ర గోళీలు అసలు నిద్ర, ఆ టాబ్లెట్స్ కూడా నాకు అసలు పని చేయకపోవడము. ఇంకా ఇలాగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఆ, ఇవి ఇచ్చారు. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ రావడం, ఆ, మా నార్మల్గా రామన్పురి గల్లా అని తెలుగు డాక్టర్, నా పర్సనల్ డాక్టర్ ఇండియా నుంచి ఆయన వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చేసరికి అప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, అయ్యో చాలా గోత్రువు అయ్యామమ్మా సంజిత, ఏమి లేదు ఇది, నువ్వు ఏం చేస్తావంటే ఇంకా స్లీపింగ్ పిల్స్ ఇవన్నీ కాదు, నీకు ఆ టాబ్లెట్ వల్ల నీకు టాబ్లెట్ నీకు బాడీకి సెట్ అవ్వలేదు. దానిలో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది నేను వేకప్ స్టేట్లో ఉంచుతుంది, కాబట్టి నీకు నిద్ర పట్టలేదు. దీనికి అంతటికి కూడా మళ్ళీ నాకు డైజెషన్ సరిగా రావట్లేదని ప్యాంటాప్రజిల్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అది వరకు నేను వెళ్ళిన డాక్టర్, ఆ నర్స్ ఇచ్చారు. అది కూడా ఎవరైతే ప్యాంటాప్రజిల్ మార్నింగ్ తినకముందు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వేసుకుంటారు కదా, ఆ టైంలో ఆ నర్సు తిన్న తర్వాతైనా వేసుకోవచ్చు అని చెప్పింది. కానీ తినక ముందు వేసుకోవాలి అన్నట్టు నాకు చెప్పలేదు. నాకు అది నిజంగా చూడండి కర్మ ఎలా చేస్తుందో, రివర్స్ అయిపోతాయి అన్ని మనకి. తిన్న తర్వాత వేసుకుంటే నా పొట్ట ఇంకా ఉబ్బడము, అసలు తినకపోవడం, ఓన్లీ మజ్జిగతోటి 2-3 రోజులు గడిపేసేయడము, అట్లా చేశాను. అయితే ఇవన్నీ నేను డాక్టర్కి షేర్ చేసుకున్నప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, మీరు ఆ, ఇది తినక ముందు వేసుకోండి. ఇదంతా కూడా ఏమి లేదు కర్మనే. నిజంగా ఆయన కూడా బాబా భక్తుడే. ఇదంతా ఏమి లేదు కర్మనే అని చెప్పి ఆయన లైఫ్ స్టోరీ ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ఆయనకి నోస్లో ఏదో ప్రాబ్లం వచ్చి మాంసం పెరిగి అది ఎంత కట్ చేసినా పెరగడము, ఆయనకు బ్రీత్ ప్రాబ్లం అయిపోయి ఆయన కూర్చునే స్థితిలోనే కూర్చునేవారంట. అంటే తెలియకుండానే మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయేవారంట ఆయన. మెడిటేషన్ అని ఆయనతో నిజంగా చెప్పలేదు, ఆయన చేయలేదు, కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవారనమాట. ఆయన బాబా భక్తుడు కదా, చరిత్ర సచ్చరిత్ర అవన్నీ చదివారు కాబట్టి. సో నేను అది 3 ఇయర్స్ అనుభవించాను మేడం ఆ కర్మ అని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, ఇంకో వారి ఎక్స్పీరియన్స్ ఏదో నాకు షేర్ చేయడము. ఇదంతా ఏంటి, ఇదంతా ఏం జరుగుతుంది, నిజంగా కర్మ ఉంటుందా అని నాకు ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకంటే నేను బాబా సచ్చరిత్ర చేశాను, పారాయణం చేశాను, అవన్నీ చేశాను కాబట్టి నాకు అది బిలీఫ్ సిస్టమ్ అనేది నాకు లోపల నుంచి ఉంది. సో నేను అది నమ్మాను ఆ టైంలో. సరే ఓకే సార్ చెప్పారు కదా అని చెప్పేసి చిన్న చిన్నగా ఆయన ఏం చెప్పారు, గ్యాస్ట్రంటాలజీ దగ్గరికి వెళ్ళిపో వెంటనే, ఎందుకంటే అసలు తినట్లేకపోతున్నావు. నేను అప్పుడు మాస్టర్స్ వాటర్ బాటిల్ కూడా పట్టుకోలేని స్థితి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పట్టుకుంటే అది నాకు హోల్డ్ చేస్తే ఒక వితిన్ 1 మినిట్లో తోటకూర కాడలాగా వాడిపోయేటివి అనమాట నా హ్యాండ్స్. ఇంకా నువ్వు లాభం లేదు, గ్యాస్ట్రంటాలజీ అపాయింట్మెంట్ తీసుకో అంటే గ్యాస్ట్రంటాలజీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. కేరళ ఆవిడ
1 మంత్ తర్వాత నాకు అపాయింట్మెంట్ రావడం జరిగింది. 1 మంత్ తర్వాత నా స్టూల్ టెస్ట్ చేశారు. ఎందుకంటే నీకెందుకు డయేరియా అవుతుందనేసేసి. స్టూల్ టెస్ట్‌లో ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ అందరికి 200 అబోవ్ ఉంటే నాకు 90కి పడిపోయాయి. అంటే దాని ద్వారా ఏంటంటే ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ పడిపోయినప్పుడు డైజెషన్ సిస్టమ్ కొంచెం వీక్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి మళ్ళీ మెయిన్ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల. సో, గుడ్ బ్యాక్టీరియా అది ఫిలప్ అవ్వాలి బాడీలోకి. ప్యాంక్రియాస్ ఎంజైమ్ ఆహ్, రీబిల్డ్ అవ్వాలి. సో, అప్పుడు నాకు డైజెస్టివ్ ఎంజైమ్స్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అవి నాకు పడకపోవడం. దీంతో ఏమైందంటే ఆ టాబ్లెట్స్ ఇవి వీటన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ నాకు రైట్ సైడ్ ఆఫ్ ద ఇయర్ ఆ మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ తగ్గిపోయినాక మళ్ళీ నాకు అది ఇంకా తగ్గట్లేదని స్టెరాయిడ్స్ వాడడము. దాంతో స్టెరాయిడ్స్ వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చాయంటే కంప్లీట్‌గా నాకు ట్యూబ్ గూడా వేశారనమాట. సర్జరీ చిన్నపాటి సర్జరీస్ ట్యూబ్స్ గూడా వేశారు. ఎందుకంటే ఫ్లూయిడ్ మొత్తం తీసేయడానికి. సో, నాకేమైంది రైట్ సైడ్ అంతా ఆ ఇన్‌ఫ్లమేషన్ లాగా ఫార్మ్ అయిపోయి సైనస్ లాగా వచ్చేసింది. కానీ టెస్ట్ చేసుకుంటే సైనస్ లేదు. చూడండి ఎంత విచిత్రాలు జరిగాయో. ఏది టెస్ట్ చేసుకున్నా ఏమీ లేదు. కాకపోతే అక్కడ ఏదో జరుగుతుంది ప్రాసెస్. సో, ఇప్పటికి నాకు ఆ ప్రాసెస్ కొంచెం జరుగుతూ ఉంది స్టిల్లు. అదెందుకు జరిగిందో నేను మీకు చెప్తాను. సో, అలా జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇవన్నీ అయిపోయినాయి. నాకంత పెయిన్ రావడం నాకెలా పెయినొచ్చేదంటే రైట్ నోస్‌లో ముక్కులోకి స్ట్రా పెట్టి, ఒక స్టీల్ స్ట్రా పెడితే ఎంతైతే ఇట్లా క్రెంచింగ్ ఉంటుందో, అంత పుల్లింగ్ ఉండి, నాకు బ్రీత్ ప్రాబ్లము కొంచెం ఉండేది. ప్రాబ్లమ్ అయ్యేది. లైట్‌గా. అంత ఎక్కువ కాకపోయేది. కానీ ఎప్పుడు చూసినా అదేదో పోకింగ్ లాగా ఉండేదనమాట. ఇంక మనసంతా అక్కడే, ఎక్కడికెళ్ళినా. నాకు ఫ్యాన్ రూమ్‌లో వేసినా సరే, నాకు ఆ నోస్‌లోకి ఆ ఫ్యాన్ ఎళ్ళేదనమాట. మొత్తం ఫ్యాన్ నా నోస్‌లో పెట్టినట్టు ఉండేది. ఆ పుల్లింగ్ అనేది అలా ఉండేది. ఇంత పెయిన్‌తో గూడా నేను సరే అని గ్యాస్ట్రంటాలజీ దగ్గరికెళ్ళడం. ఒక పక్క నుంచి ఈ ప్రాసెస్ ఉంది గదా నాకు. సో, దీని దగ్గరికెళ్ళడం, ఆమె నాకు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవ్వడం, అవి నాకు పడకపోవడం, సేమ్ డయేరియా కంటిన్యూ అవ్వడము. సో, ఇలా మా వారు "నువ్వు ఇలాగే ఉండిపోతున్నావని" చెప్పి నన్ను ఔటర్ బ్యాంక్స్ తీసుకెళ్లడము. అక్కడ కొద్ది రోజులు ఒక 7 డేస్ చక్కగా ప్రైవేట్ హౌస్ తీసుకొని అక్కడ కొద్ది రోజులు గడపడము. అనుకోకుండా ఆ ఓషన్‌తో కనెక్ట్ అవ్వడం, అక్కడ నేను ఆ సాల్ట్ బాత్స్ చేయడము నాకు తెలీదు. చక్కగా కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యేదాన్ననమాట. తర్వాత మళ్ళీ వచ్చినాక గ్యాస్ట్రంటాలజీ టెస్ట్ చేసేటప్పుడు నాకు క్యాట్ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ చేసినప్పుడు ఏమైంది నాకు మేడము నాకు రిజల్ట్స్ అంతా వచ్చినాక, "ఈ ప్రాసెస్ అంతా బానే ఉంది. నీకు డైజెస్టివ్ ఎంజైమ్స్ అని నువ్వు కొద్ది రోజులు నువ్వు లైఫ్ టైమ్ వాడాలి. నీకింక లేకపోతే డైజెషన్ కాదు. నీకు ఇంకోటి కూడా చిన్న సిస్ట్‌లా కనిపిస్తుంది. నీ టమ్మీలో, నీ యూట్రస్ పక్కన నీ ఓవరీస్‌లో ఒక చిన్న సిస్ట్‌లా కనిపిస్తుంది. 5 సైజ్ ఉంది. ఇది క్యాన్సర్‌ది గావచ్చు. ఐ డోంట్ నో. నువ్వొకసారి టెస్ట్ చేసుకో. ఆంకాలజీ అపాయింట్‌మెంట్ తీసుకో" అని చెప్పింది. అసలు చూడండి ఇప్పటివరకు జరిగింది ఇదంతా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ ప్రాసెస్. 2021 మార్చ్ నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు జరిగిందనుకోండి. ఈ ప్రాసెస్ అంతా. ఇంక ప్రతి నైట్‌మేర్ అనమాట నాకు. మీరసలు ఇది చెప్తున్నాను గానీ లిటరల్లీ ఎంత గో త్రూ అయ్యానంటే, సో, ఆగస్ట్ వరకు జరిగేసరికి ఆగస్ట్‌లో నాకు ఇంకా అపాయింట్‌మెంట్ ఆంకాలజీది 1 మంత్ తర్వాత దొరికింది. కానీ లిటరల్లీ మీరు అసలు ఇమాజిన్ జేసుకోండి. ఒకరు మనకి క్యాన్సర్ ఉందేమో అని చెప్తే, అందులోనూ ఇవన్నీ గో త్రూ ఈ మెడికేషను నేను ట్రై చేస్తున్నా నాకు వర్కౌట్ అవుతుందని అనుకుంటే అది లేదు. ఒక పక్క నుంచి అమ్మ వాళ్ళకి ఆ టైంలో కోవిడ్. అక్కడ వాళ్ళు రాలేని పరిస్థితి. వాళ్ళేంటంటే దుబాయ్ వరకొచ్చి 2 వీక్స్ దుబాయ్‌లో వేరే కంట్రీలో థర్డ్ పార్టీ కంట్రీలో స్టే చేస్తే వాళ్ళు రావడం అనమాట. సో, వాళ్ళకి వీసా ఉంది. సో, వాళ్ళు ఆ టైం వరకి దుబాయ్‌కొచ్చేసారు. సెప్టెంబర్‌లో అట్లా దుబాయ్‌కొచ్చేసారు అమ్మ వాళ్ళు ఫస్ట్. సో, ఆగస్ట్‌లో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు నాకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఆంకాలజీ అపాయింట్‌మెంట్ దొరికింది. 1 మంత్ నేను, మా వారు ఏడవని రోజంటూ లేదింక. సో, ఇద్దరము ఇంకా ప్రాణాల్లో చేతులు పెట్టుకొని ఇదేంటి ఒకవేళ ఇవన్నీ గాకుండా క్యాన్సరొస్తే అసలు మైండ్ ఎలా మనము దీనికి ట్యూన్ అవ్వాలి అట్లా ఇట్లా అని చెప్పేసి మేమలా అనుకున్నప్పుడు సెప్టెంబర్‌లో ఇంకా ఫస్ట్ వీక్‌లో అపాయింట్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు ఆ డిప్రెషన్ తోటే ఎళ్ళాను అంత మొత్తము అది. సో, ఆంకాలజీ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయన మొత్తం టెస్టులు చేసేసి ఆయన మొత్తం టెస్టులు చేసేసి నాకేం చెప్పారంటే ఇది పీరియడ్స్ అప్పుడొచ్చే ఒక పెద్ద లూప్స్ ఒస్తాయి మన బాడీ లోపలికి. సో, ఏమీ లేదు. ఇది క్యాన్సర్ గాదు, ఏమి గాదు. మీరసలు టెన్షన్ బడొద్దు. ఇది పీరియడ్స్ అప్పుడొచ్చే జస్ట్ ఒక పాలిప్ బబుల్ లాంటిది తనకలా కనపడింది అంతే. జస్ట్ రిలాక్స్ అయిపోండి అని చెప్పారనమాట. ఇంకా ఎంత రిలాక్స్ అయిపోయి వచ్చామో ఇంటికి. అసలు గాడ్‌కి ఎంత థాంక్స్ చెప్పుకున్నానో నేను. ఇంగా అమ్మ వాళ్ళకి అక్కడ దుబాయ్‌లో వాళ్ళు తీసుకొని 2 వీక్స్ ఉన్నారు.
ఉన్న తర్వాత సెప్టెంబర్‌లో వాళ్ళు రావడం వాళ్ళు అక్టోబరు యాక్చువల్లీ 10థ్‌కి వచ్చారు వాళ్ళు. యాహ్! సెప్టెంబర్‌లో వాళ్ళు రావడం జరిగింది. సో, సెప్టెంబర్‌లో మిరాకిల్ ఏంటంటే, ఇంకా నేను ఇలా నా రొటీన్ ఏంటి, ఇంకా ఆ డయేరియా పక్క నుంచి అవుతూనే ఉంది. ఓ చిన్నగా కొద్దిగా కర్డ్ రైస్ తినడం అలవాటు చేసుకున్నాను. సో, కొంచెం కొంచెంగా ఇంకా ఫ్రెండ్స్ ఇవ్వడము, మధ్యలో కుకింగ్ చేసుకోవడము అట్లా జరిగింది. అయితే ఇవన్నిటితో ఒక ఎత్తు. అదే టైంలో రవిశంకర్ గారి వీడియోస్, సద్గురు వీడియోస్ నేను ఫాలో అయ్యేదాన్ని కాబట్టి రొటీన్ ఏంటి, మార్నింగ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవడము, ఓపిక అయితే చిన్నగా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడము, ఇంత కడుపులో పడేసుకోవడము, ఇంకా సోఫాకి అతుక్కుపోవడము, ఇంకా ఏవో యూట్యూబ్లో ఇవన్నీ చూసుకోవడం అనేది నా ప్రాసెస్. డైలీ ఇంకా అదే ప్రాసెస్ అనమాట. సద్గురు వీడియోస్ ఏంటంటే మరి మనసుని కొంచెం ప్రశాంతంగా చేసుకోవడానికి ఏం చేద్దాము, ఎక్కడికి వెళ్ళినా ఇంకా డిప్రెషన్ కంప్లీట్గా కూరుకుపోయాను అనమాట. ఒకానొక రోజు సెప్టెంబర్ 13th మాస్టర్ నా లైఫ్‌లో. గుర్తుంది డేటు సెప్టెంబర్ 13th. నేను ఆ టైంలో గూడా ఏం చేసేదానంటే ఒక బాయిల్డ్ ఎగ్, ఒక బనానా, కొన్ని ఆల్మండ్స్ ఇట్లా అన్నీ కలిపి నేను డైలీ తినేదాన్ననమాట. కొంచెం శక్తి రావడానికి. సో, 20, 30 డైరీ కంప్లీట్‌గా అవుతూనే ఉంది. సెప్టెంబర్ 13th నేను ఇట్లా ఆఫ్టర్‌నూన్ 11:30కి అట్లా టీవీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే సద్గురు వీడియోస్ కింద ఒకటి కనిపిచ్చింది. స్పిరిచ్యువల్ రియాలిటీ. ఆ వీడియో చూసా. ఒక 38 మినిట్స్ టు 50 మినిట్స్ లోపలుంటుంది. అది చూసాక ఓహో! ధ్యానం చేస్తే నాడీ మండల శుద్ధి ఇలా జరుగుతుంది. ఓహో! దీన్ని ఇలా చేస్తే నాకు బావుంటుందేమో అనేసి నేను ట్రై చేస్తాను అనుకున్నాను. దాని తర్వాత కిందనే వీఎంసీ ఛానలు సీమ మేడంది ఒక వీడియో ఉంది. ధ్యానం చేస్తే అనుభవాలు. అదొక వీడియో చూసాను. ఈ వీడియో చూసి నేను ధ్యానం స్టార్ట్ చేశాను. అదే రోజు అనుకోకుండా ఏ వీడియోలు లేదు, ఏది లేదు. ఇలా చేయాలని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మేడం చెప్పారు. అది చేసేసి నేను చేశాను ఫస్ట్ డే. ఎంత మాస్టర్స్ ఒక ఫస్ట్ డేనే నేను ఒక 45 మినిట్స్ కూర్చున్నాను. డీప్‌లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 45 మినిట్స్ తర్వాత నాకు మెలుకువ వస్తే నేను టైం చూసుకుంటే, ఓ మై గాడ్! నేను 45 మినిట్స్ మెడిటేషన్ చేశానా ఈరోజు? అసలని చెప్పేసి నేను అనుకున్నాను. ఈవినింగ్ మా వారికి నేను చెప్పేసరికి ఫస్ట్ టైము ఈ 6 మంత్స్ ప్రాసెస్‌లో నువ్వు నవ్వడము అంటే నేను నవ్వడం అనేది నేను చూడడం ఫస్ట్ టైమ్ నీలో అని మా ఆయన ఇది కంటిన్యూ చేసుకో బాగున్నట్టుంది. నీకు ఇదేదో రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి చక్కగా ఆయన చెప్పడం. ఇంకా ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు శాకాహారానికి సంబంధించింది పత్రి సార్ చెప్తున్నారు. అసలు ఈయనెవరు? అప్పటి వరకు తెలీదు. ఈయనెవరు అని చెప్పేసి రిసర్చ్ చేస్తే ఏంటంటే పీఎస్ఎస్ మూవ్‌మెంట్ అనేది ఉంది. ఈయనే దానికి మొత్తం లీడరు. అసలు ఈయన్నే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంతగనము ఈ సంస్థని స్థాపించారు అది అని మొత్తం అంతా హిస్టరీ అంతా నైట్ అంతా కూర్చొని ఒక 2 అవర్స్ వరకి ఆయనకు సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాననమాట. భలే అనిపించింది. గురువుతో కనెక్షన్ అనేది ఏర్పడింది. ఇంకా ఆ రోజు నాకు శాకాహారం గురించి అనిపిచ్చింది. కానీ నెక్స్ట్ డే ఎగ్ బాయిల్ చేసుకున్నాను మాస్టర్స్. ఎగ్ బాయిల్ చేసుకున్నాను ప్రాసెస్‌లోకి. ఇంకా ఆ ఎగ్ నేను తిన్నాను. ఎందుకంటే మన మైండ్‌లో కంప్లీట్‌గా యాక్సెప్టెన్స్ అనేది రాదు గదా! తిన్న వెంటనే వితిన్ 5 మినిట్స్, 10 మినిట్స్‌లో నాకు ఎగ్ మొత్తం బయటకొచ్చేసింది. వామిటింగ్ చేసుకున్నాను. అప్పుడు నాకర్థమైంది. ఓహ్! ఓకే. ఎందుకంటే నేను చెప్పాను గదా! నాకు 1 ఇయర్ నుంచి నాకు మటన్ తింటుంటే అది కట్ చేస్తుంటే నా బాడీ కట్ చేసుకున్నంత ఫీలింగొచ్చేసింది. ఒక 1 ఇయర్ అంతా నేను ఇంకా కంప్లీట్‌గా మటన్ మానేశానని చెప్పాను గదా! సో, అది నాకు రీకాల్ అయింది మళ్ళీ. ఓహ్! ఓకే. మనం తినగూడదు. కంప్లీట్‌గా వెజిటేరియన్ అయిపోవాలి. ఇది కాదు. బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. నిజంగానే నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. నేనేదైనా ఎక్స్‌పీరియన్స్ అవ్వంది నేను బిలీవ్ చేయనని ఫస్ట్ నుంచి నా లోపలున్నదది. సో, వామిటింగ్ వచ్చేసింది గాబట్టి స్టాప్. అంతే ఇంక. ఈ జన్మకి ఇంకా తిన్నది చాలు. వాటిని క్లెన్జింగ్ జేసుకుంటాను తప్ప, దీన్ని మాత్రం నేను ఇంక తిననని చెప్పేసి గట్టిగా అనుకున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి మెడిటేషన్. అయితే మనకు తెలీదు గదా! ఎలా చేయాలని తెలుసు. కానీ ఏంటి దీని గురించి ఇంకా డీటెయిల్‌గాననుకుంటే హిమబిందు మేడంది ఇంటర్వ్యూ చూసాక వీఎంసీ ఛానెల్‌లో దాని తర్వాత మేడం ఫోను నంబర్ ఇచ్చారు. మేడం కాంటాక్ట్ అయ్యాను. మేడం ఇలా చెప్పారు. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. యూఎస్‌లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. గత 15, 20 ఇయర్స్ నుంచి కూడా యూఎస్‌లో మాస్టర్స్ మెడిటేషన్ చేస్తున్నారని చెప్పేసి నాకు దేవిచక్క మేడంది, సుధాకర్ సార్‌ది, న్యూజెర్సీ సుధాకర్ సార్‌ది కాంటాక్ట్స్ ఇవ్వడం జరిగింది. నేను వెంటనే ఇక్కడ గ్రూప్‌లో పిఎస్ఎస్ఎం గ్రూప్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడడము, ఇంకప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మార్నింగ్ లేవడము, తినడము, వంట చేసుకోవడము, ఓ పక్క నుంచి
డైజెస్టివ్ ఎంజైమ్స్ నాకు అవి పడట్లేదు, మిగతా వేరేవి పడుతున్నాయి అని చెప్పేసి నేను ఇదివరకు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను ఒక 45 డేస్ బిఫోర్ ఆంకాలజీ తర్వాత మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ చేసి నాకు అవి పడట్లేదు అంటే వేరేవి ఇచ్చారనమాట. ఇది అసలు చెప్పాల్సింది అసలు ఏంటంటే నేను ఎందుకు చేస్తున్నానంటే మెడిటేషను, ఇది కూడా మీకు ప్రూఫ్ ఏంటంటే అది చెప్పడం నేను మర్చిపోయాను. ఏంటంటే ఆ మేడం నాకు ఒక మాట చెప్పారు. ఏంటంటే హిమబిందు మేడం ఒక మాట చెప్పారు ఏంటంటే, మేడం కరెక్టే చేస్తూ పోతూ ఉంటాను, దీనికి ఏమన్నా ఒక ప్రాసెస్ ఉందా నాకు గైడ్ చేయండి అన్నప్పుడు నాకు ఇట్లా ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను. అయితే స్టిల్ వాడుతున్నారా మేడం మెడికేషన్స్ అని చెప్పింది. ఆ స్టిల్ వాడుతున్నాను మేడం, ఒకటి పడలేదు, ఇంకోటి కొంచెం పర్వాలేదు, పడుతోంది కొద్దిగా. కర్రీస్ యాడ్ చేసుకున్నాను, ఓన్లీ పెరగన్నం బదులు కర్రీస్ యాడ్ చేసుకున్నాను, తింటున్నాను, స్పైసెస్ పడట్లేదు, కొంచెం స్లోగా అలవాటు చేసుకున్నానంటే, మేడం మీరు ఒక దృఢ సంకల్పం అనుకోండి, మీరు ప్రతిదీ ప్రాక్టికల్గా చేస్తాను ప్రూవ్ అయితేనే నేను బిలీవ్ చేస్తానని చెప్తున్నారు కదా. సో దీనికి కూడా మీరు ఒక టెస్ట్గా ఏమనుకోండి అంటే 41 డేస్లో మీరు ఒక గట్టిగా, మీరు ఏది బాగా గట్టిగా గోత్రం అవుతుండ్రో దానికి సంబంధించింది ఆ, మీరు ఆ, గట్టిగా సంకల్పం పెట్టుకొని అది తగ్గిపోతే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదని అనుకోండి అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు. నేనేం చేశాను, నాకున్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ప్యాంక్రియాస్ ఎంజైమ్స్కి నేను డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 వాడుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 2, ఆఫ్టర్నూన్ 2, లంచ్కి బిఫోర్ ఒక 2 టాబ్లెట్స్ వేసుకోవాలి, ముద్దతో ఒకటి. అసలు ఆ టైంలో నాకు ఎలా అనిపించిందంటే మాస్టర్స్ నిజంగా ఆ, ఎంత దరిద్రం అంటే, ఒక ట్యాబ్లెట్ మింగితేనే నాకు బాడీ నా నా ఫుడ్ని రిసీవ్ చేసుకుంటుందా అనేది నిజంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కాప్స్, కాప్స్ కాదు, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ వైటమిన్స్ నాకు డైజెషన్ అయ్యేవి కాదనమాట. ఎందుకంటే అవి నా స్మాల్ యూట్రస్ రిసీవ్ చేసుకునేది కాదు. సో దాని నుంచి మనకు జ్యూసెస్ తయారైపోయి లివర్లో క్లెన్స్ చేసి మళ్ళీ దాన్ని ప్రాణశక్తిగా బ్లడ్ రూపకంలో మళ్ళీ మనకి ప్రాసెస్ చేయడం అనేది ప్రతి ఆర్గాన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కదా. నాకు ఆ ప్రాసెస్లో మొత్తం బ్లాకేజెస్, అసలు నాకు అది వెళ్ళేది కాదనమాట. సో ఇంకా నాకు అది ఎంత బాధ అంటే, అది అసలు అమ్మో, అసలు అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. సో ఇది నేను చెప్పేసరికి నాకు అనిపించింది, నాకు అసలు ఇది పోతే లిటరలీ నా లాస్ట్ బ్రెత్ వరకు కూడా నేను ధ్యానాన్ని మర్చిపోను. అలాగే ఎవరెవరైతే హెల్త్ ఇష్యూస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక గైడ్ లాగా పనిచేస్తాను అనేసి నేను అదే అదే టైంలో అనుకున్నాను. అనుకొని ఇంకా నేను మేడం చెప్పేసరికి సరే కూర్చున్నాను ఆ రోజు. కూర్చొని అనుకున్నాను, 41 డేస్లో ఈ ప్రతి ట్యాబ్లెట్ నేను మానేస్తే గనక నిజంగా లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ అరే వాడాలని చెప్పారు వాళ్ళు నాకు. కానీ నేను ఇది మానేస్తే గనక నిజంగా ఈ ధ్యానాన్ని నమ్ముతాను. గురువు గారిని అయితే ఆల్రెడీ నమ్మేశాను. ఎందుకంటే ఆయనలో కాన్ఫిడెన్స్ చూశాను. ఒక్కొక్క మాట ఒక తూటాలాగా ఆయన, ఒక్కొక్క చిన్న యూట్యూబ్ షార్ట్ చూస్తేనే నాకు ఒక డీప్ కనెక్షన్ అనేది ఏర్పడింది. ఈయనతో ఎప్పటినుంచో ట్రావెల్ చేసిన ఫీలింగ్ అనిపించింది. నేను ఆయన్ని కంప్లీట్‌గా బిలీవ్ చేశాను. కానీ ఆ ధ్యానాన్ని అంత బిలీవ్ చేయలేదన్నమాట. స్టిల్ ఫిజికల్ మైండ్ అనేది కొంచెము డౌట్‌గా ఉండింది. లాజిక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. సో నేనేం చేశాను, ఇంకా స్టార్ట్ చేశాను. మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 20 డేస్ అయింది. డైలీ 8 టాబ్లెట్స్ నుంచి ఒక 4 టాబ్లెట్స్ వరకు వచ్చింది 20 డేస్. మినిమం 31 డేస్ వరకు ఆ 4 టాబ్లెట్స్ నుంచి కూడా కంప్లీట్‌గా మానేసి నేను చిన్న చిన్నగా ఫుడ్ తింటూ ఉంటే మీరు నమ్మరు, 30 నుంచి నా డైజె అదే డయేరియా అనేది 20కి పడిపోవడము, 10కి పడిపోవడము, 5కి పడిపోవడం, డైలీ ఒక 4 టైమ్స్ ఏమో వెళ్ళేదాన్ని. వితిన్ 35 డేస్ లోపల ఇది గమనించాను. 41 డేస్‌కి ఇంకా థాంక్స్ చెప్పుకొని, గురువుగారికి థాంక్స్ చెప్పుకొని, హిమబిందు మేడంకి థాంక్స్ చెప్పుకొని, ఆ 41 డేస్‌లో సుధాకర్ సార్‌తో మాట్లాడాను, సచిన సాంగత్యం చేశాను, దేవిచక్క మేడంతో మాట్లాడాను, అట్లాంటాలో శిరీష పామిడి గారితో మాట్లాడి కొన్ని సజెషన్స్ తీసుకున్నాను. ఇలా ఇలా జరుగుతుంది మేడం అంటే అద్భుతం. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా ఉన్నా సరే మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాము, నో మ్యాటర్ వాట్ మేము హెల్ప్ చేస్తాం మీకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సజెస్ట్ చేయడము. 41 డేస్లో ఫస్ట్ అది ఇంకా అది నాకు నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్కి నాకు టాబ్లెట్స్ గురించి నర్స్ కాల్ చేసింది ఒకరోజు. నేనే కాల్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, ఇంకా నాకు టాబ్లెట్స్ పంపించొద్దు అని చెప్పేసి. సో నర్స్ కాల్ చేస్తే నేను చెప్పాను అనమాట, నేను టాబ్లెట్స్ మానేశాను, నాకు ఇంకా టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ వద్దు అనేసి. అదేంటి
అసలు 3 మంత్సే అవుతుంది గదా! వాడబట్టి అప్పుడే ఎట్లా మానేస్తావు? ఆ ప్రాబ్లమ్ ఇంకా స్టిల్ ఉంది గదంటే, నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. నాకు డైరియా గూడా చాలా వరకు తగ్గింది. మినిమమ్ 3-4 టైమ్స్ ఎళ్తున్నాను. ఐ కెన్ మేనేజ్ అని చెప్పేసి నాకేమి టాబ్లెట్స్ అనొద్దు అనంటే ఆమె డాక్టర్‌కి కాల్ చేసి డాక్టర్‌తో నాకు కాల్ పెట్టిచ్చారు. ఏంటమ్మా చాలా వీక్ అయిపోతావు. అసలు ప్రోటీన్సే బాడీకి అందకపోతే ఎట్లాగా? వైటమిన్స్ అందకపోతే ఎట్లాగా? ఫ్యాట్స్ అందకపోతే ఎట్లాగా? అట్లా ఇట్లా అని చెప్పేసి తను స్టార్ట్ చేసింది. అంటే నేను ఇట్లా మెడిటేషన్ చేశాను 41 డేస్. సో, నేను ఇట్లా గట్టిగా అనుకున్నాను. మెడికేషన్ ఇంక నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నా నా లోపలికి నేను వెళ్తూ ఉన్నాను. నాకు అనుకోకుండా ఇవన్నీ మిరాక్యులస్‌గా నాకు డయేరియా తగ్గిపోయింది. ఒకవేళ డయేరియా వస్తే గనుక నేను ఫ్యూచర్‌లో కాంటాక్ట్ అవుతాను. నాకిప్పుడు ఏమొద్దు అంటే లైఫ్ లాంగ్ వాడాలి. నువ్వు మళ్ళీ వస్తావు. 3 మంత్స్, 6 మంత్స్ లోపల నువ్వు మళ్ళీ ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతావు అని చెప్పి పెట్టేసింది. ఇంతవరకు మేడం ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ నా ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఇంతవరకు నేను మళ్ళీ కాల్ చేయలేదు. నాకు ఆ ప్రాబ్లమ్ రాలేదు. అసలు చూడండి ఎంత మిరాక్యులస్‌గా తగ్గిపోయిందో. అట్లా చిన్నగా దానిపైన దీనిపైన పడడం స్టార్ట్ చేశాను. ఈ సైనస్ ఇష్యూస్. ఇండియాకెళ్ళాను. ఇండియాలో మొత్తం టెస్ట్‌లేసుకున్నాను. అన్నీ బ్యాకొచ్చాయి. కానీ స్టిల్ రైట్ ఇయరు ఎంత డ్యామేజ్ అయిందంటే, ఆ టాబ్లెట్స్ త్రూ నిద్ర లేకుండా ఉన్న స్థితి, ఆ స్టెరాయిడ్స్ త్రూ నాకెంత ఇది అయిందంటే, నాకు స్టిల్ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఓవర్ ద పీరియడ్ 1 ఇయరు అట్లా చిన్నగా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. అయితే సెప్టెంబర్ హ్మ్. ఆ టైంలోనే ఆ 41 డేస్ చేశానని చెప్పాను గదా మాస్టర్. అదే టైంలో మా అమ్మకి గూడా అక్టోబర్ 10థ్ అట్లా మా అమ్మ వాళ్ళు రావడం జరిగింది. ఈ 41 డేస్ ఎక్స్‌పీరియన్స్ నేనయిన తర్వాత అమ్మ, నేనిద్దరము హ్మ్. మాస్టర్ చెప్పారనమాట. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. సుధాకర్ మాస్టరో ఎవరో చెప్పారు. ఆహ్, ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ఒక 41 డేస్ చేయండి మేడం. మీరసలు మీ లెవెల్ ఇంకా అప్‌లిఫ్ట్ అవుతుంది. మీరు చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. సో, నేనేం చేశాను మాస్టర్స్ ఎర్లీ మార్నింగ్ 3:30కి అలారం పెట్టుకొని 3:30 నుంచి 6:30 వరకు అలా చేసుకునేవాళ్ళం అమ్మ, నేనిద్దరం. అలా మెడిటేషన్ స్టార్ట్ చేశాము. ఈ 41 డేస్ ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు ఓన్లీ ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే అప్పటి నుంచి స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్ అవ్వడము. నేను ఆ ఎక్స్‌పీరియన్సెస్ అంటే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్‌లో స్టార్ట్ అవ్వడం ఏంటంటే, ఇంకా అమ్మ, నేనిద్దరము ఎర్లీ మార్నింగ్ కూర్చోవడము, ఇంకా మెడిటేషన్ చేసేయడము. అదే టైంలో నాకు మనం అనుకుంటాం శక్తిపాతం అని ఎవరో మాస్టర్స్ చెప్పారు యాక్చువల్‌గా. ఎనర్జీ అనేది నాకు లోపలికి ఎలా అంటే థర్డ్ ఐ నుంచి బాడీ లోపలికెళ్ళేదనమాట. సో, వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేదంటే నా బాడీ మొత్తం ఒక కరెంట్ షాక్స్ వచ్చేవి. ఒక కరెంట్ షాక్స్ వచ్చినప్పుడు గట్టిగా ఇట్లా అదిమి పట్టుకునేదాన్ననమాట. కానీ ఐస్ ఓపెన్ చేసేదాన్ని గాదు. ఫస్ట్ టైమ్ నేను అలా వచ్చినప్పుడు మొత్తం బాడీ అంతా కరెంట్ షాక్స్‌తో వచ్చినప్పుడు కొన్ని సెకండ్స్ అలా పట్టుకున్నప్పుడు ఒక మినిమము ఒక 30 సెకండ్స్ వరకి అదొచ్చేది మాస్టర్స్. ఒక హాఫ్ మినిట్ అనుకోండి. ఆ ఎనర్జీ నా థర్డ్ ఐ నుంచి మొత్తం లోపలికి వచ్చేదనమాట. అది ఎర్లీ మార్నింగ్ నేను ఒక 4:30 అట్లా ఆ టైంలో వచ్చేది. సో, అలా వచ్చినప్పుడు నేను ఆ ప్రాసెస్ అయిపోయినాక నేను ఐస్ ఓపెన్ చేసి చూసుకుంటే నా చేతులనేవి, కాళ్ళనేవి మొత్తం తడిచిపోయేవి. వాటర్ కారేదనమాట అంతా. అలా నాకు ఇప్పటివరకి నా స్పిరిచ్యువల్ జర్నీలో ఒక 5, 6 టైమ్స్ అయింది. అయితే దీన్ని నేను గురువులని అడిగినప్పుడు ఏంటంటే, కొంతమందికి ఆ ఎనర్జీ మాస్టర్స్ అందజేసినప్పుడు ఒక శక్తిపాతంలాగా అట్లా వస్తూ ఉంటుంది. సో, దాన్ని రిసీవ్ చేసుకోండి. మీ లోపల ఉన్న వాటికి ప్రిపరేషన్ అనమాట ఇదంతా అని చెప్పారు. సో, యాస్ట్రల్ ట్రావెలింగ్ అయింది. యాస్ట్రల్ ట్రావెలింగ్ అయినప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను. నా బాడీ మొత్తం లేచేసి పైకెళ్ళిపోయి నేను ఏదైతే రూమ్‌లో కూర్చున్నానో ఆ గోడలన్నీ పట్టుకొని మళ్ళీ నా బాడీని చూడడం అని చెప్పేసి అది జరిగింది. అది జరిగినప్పుడు మళ్ళీ ఇంకా నేను కనీసం రూమ్‌లోనే ఉన్నాను. మా అమ్మగారైతే తను పైనకెళ్ళిపోయింది. రూఫ్ పైకెళ్ళిపోయి ఇంకా పైనకెళ్ళిపోయినప్పుడు చిన్న పిల్లలు కనిపిస్తే చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంటే మా అమ్మ చెప్పారేంటంటే, ఆ టైంలో నేనెళ్ళిపోవాలి. అంటే బాడీని చూసుకొని భయపడిపోయి నేనేదో అయిపోయింది. నేనేదో చనిపోయినట్టున్నా అని చెప్పేసి తను భయపడిపోయి తను మళ్ళీ బాడీలోకి రావడం. మళ్ళీ మా నాన్నగారు గూడా అదే టైంలో మెడిటేషన్‌లోకొచ్చారు. ఆయన ఓ పక్క నుంచి చేస్తున్నారనమాట. ఆయన పక్క నుంచి చేస్తుంటే ఆయనకి కొంచెం ఆహ్, కొద్ది వరకే ఆయన బాడీ పైకెళ్ళిపోవడము, ఆయనకి లక్ష్మీ నరసింహస్వామితో కనెక్షన్ ఏర్పడి, అక్కడ పెద్ద ఆకారం లక్ష్మీ నరసింహస్వామి ఆయన పైన కనిపించడము, ఆయన భయపడిపోయి అమ్మో! ఏం జరుగుతుందని చెప్పేసి ఆయన మళ్ళీ బాడీ కిందికి రావడము, అట్లా జరిగిందనమాట. ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ నేను శిరీష పామిడి గారికి చెప్పుకున్నప్పుడు, తను ఇది యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు.
సూక్ష్మ శరీరం ఉంటుంది. అది ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ ఇది. మనం అందులోని ఎక్కువ మనము ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ చేస్తామో, ఆ టైంలో అది ఇంకా ఎక్స్‌పీరియన్సెస్ అవ్వగలుగుతామో, అప్పుడు ఎనర్జీ అంటే కామ్ ఉంటాయి కదా! కాస్మోస్. సో, తొందరగా మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మన బాడీ ఎళ్ళడం జరుగుతుంది. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ మాస్టర్. మీకు కావాలనుకుంటే స్టిల్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. మీరు వద్దనుకుంటే జస్ట్ మీరు అలా ఒక థాట్ రిలీజ్ చేయండి. అది కాస్మోలోకెళ్ళిపోయి వెళ్ళిపోతుందనేసరికి మనకు తెలీదు గదా! అప్పుడు మనం భయపడతాం గదా! వచ్చిన మినిమమ్ 3 మంత్స్ లోపలే. సో, నేనింకా ఆ థాట్ పెట్టుకున్నాను. వద్దింక మాస్టర్ నాకిది చాలు అని చెప్పేసేసి. అదే టైంలో థర్డ్ ఐ మాస్టరు శ్యామల మేడము వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యేదాన్ని. ఇంకో థర్డ్ ఐ మాస్టరు బెల్లంపల్లి నుంచి ఒక మాస్టర్ తనది వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యాను. అదే టైంలో న్యూ ఎనర్జీ అండ్ అసెన్షను రామరాజు గారును శోభ మేడంది ఒక 21 డేస్ అది ఉండింది. అది అటెండ్ అయ్యాను. ఎనర్జీస్ ఎక్కువైపోయి నాకు కొంచెం చిన్నగా ఒక బ్రెస్ట్ పక్కన ఒక చిన్న కురుపులాగా అవ్వడము, అది చిన్నగా బబుల్‌లాగా అవ్వడము, దానికి చిన్న సర్జరీ అవ్వడము, దాంట్లోంచి ఆ పసంతా తీయడము. అంటే చూడండి బ్లాకేజెస్ ఇవన్నీ. సో, మళ్ళీ దానికి నేనప్పుడు ఒక సడెన్‌గా భయపడిపోవడం. అమ్మో! ఏదైనా బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించింది ఇదేమైనా ఏంటి? స్టిల్ పోలేదు లోపల నుంచి ఆ భయాలన్నీ. అవన్నిటికి ఆ ప్రాసెస్ జరిగింది. దాని తర్వాత వంశీ సార్‌ది 41 డేస్ అప్పుడే శైలజ దాంట్లోకొచ్చారు. వంశీ సార్‌ది 41 డేస్ నేను మెడిటేషను అనేది శిరీష శిరీష కంచర్ల అని మినియాపోలిస్ మేడము తను కండక్ట్ చేస్తుందప్పుడు దాంట్లోకి రావడం. ఇంకా చూడండి మాస్టర్స్ ఆ 41 డేస్ అద్భుతమైన క్లాసెస్ సార్‌తో. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అంటే చూడండి చిన్నగా ఇప్పటివరకు క్లెన్జింగ్ అయిన ప్రాసెస్ గత 10 ఇయర్స్ నుంచి నాకు జరిగింది. 15 ఇయర్స్ నుంచి నిజం చెప్పాలంటే. 10 ఇయర్స్ సారీ బాబు అప్పటికి పెద్ద బాబు. హ్మ్. చిన్న బాబు ఇంక చిన్నవాళ్ళు. గత 10 ఇయర్స్ నుంచి నాకు జరిగిన క్లెన్జింగ్ అంతా, ఆ కర్మ అంతా ఒక పక్క నుంచి జరగడం అనేది ఒక ప్రాసెస్ అయితే కరెక్ట్‌గా దానికి సంబంధించిన నాలెడ్జ్ నాకు కర్మ సిద్ధాంతము, వంశీ సార్ క్లాసెస్ ద్వారా రావడం. ఆ 41 డేస్ కర్మ ధ్యానం జేయడము. 72 శ్వాసలకు సంబంధించిన ఫ్యూచర్ ధ్యానం జేయడము. కర్మ ధ్యానం జేసినప్పుడు ఎన్నో కర్మల్ని జూసుకోవడం, గత జన్మల్ని జూసుకోవడము. కర్మ సిద్ధాంతంలో ఎక్స్‌పీరియన్సెస్ గూడా కరెక్ట్‌గా నేను నిజంగా ఫిజికల్‌గా నాకు ప్రూఫ్ అయితేనే నమ్ముతాన్న దానికి నాకు నిజంగా ఒక హిప్ పెయిన్ రావడము. చాలా హిప్ పెయిన్ ఒచ్చింది. అది 1 వీక్ అయినా తగ్గట్లేదు, 11 డేస్ అయినా తగ్గట్లేదు. అప్పుడు నేను వంశీ సార్‌తో మాట్లాడినప్పుడు ఆ సెషన్‌లో షేర్ చేసుకున్నప్పుడు, "మాస్టర్ ఏముంది మీకు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పాం గదా! చక్కగా కూర్చోండి, కర్మని చూపియమని చెప్పి మెడిటేషన్ చేసుకోండి, పడుకోండి. వితిన్ 3 డేస్‌లో మీకు కర్మ కనిపిస్తుంది. మీరు రిజాల్వ్ చేసుకోండి కర్మ విపాకం త్రూ. సారీ చెప్పుకొని" అని చెప్పారు. ఇంత సింపులా అనుకోని పడుకున్నాను. మీరు నమ్మరా ఎక్స్‌పీరియన్సు. ఒకానొక జన్మలో ఒక 17, 18 ఇయర్స్ లేడీలాగా అంటే ఒక మంచి యంగ్ అమ్మాయిలాగా కనిపించాను. ఒక 50, 60 ఇయర్స్ ఓల్డ్ అతను బయట వెళ్తున్నారు. మూత్రం పోస్తున్నారనమాట. ఆ సరౌండింగ్స్‌లో చాలా జనాలున్నారు. ఈయనేంటి ఇంత ఎరక లేకుండా ఇంత ఘోరంగా ఇట్లా చేస్తున్నారు అని నేను ఎక్కడైతే హిప్ నాకు పెయినొస్తుందో ఆ పెయిన్‌లో ఆయన్ని తన్నాననమాట గట్టిగా. తంతే ఆయన ముందు నుంచి ఇట్లా పడిపోయారనమాట. పడిపోయేసరికి వెంటనే నాకు అది కర్మ కనిపిచ్చేసింది. వెంటనే మెలుకువొచ్చేసింది నాకు. మెలుకువొచ్చేసరికి నేను దాన్ని రాసుకున్నాను. అప్పుడు సారు ఏది కనిపించినా మీరు నోట్ జేసుకోండి. మళ్ళీ మర్చిపోతారు. మీకు ఆ కాన్షియస్ మైండ్‌లోకొచ్చేసరికి సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అయిందంతా డిలీట్ అయిపోతుంది అనేసి చెప్పడం, నేను రాసుకోవడము. దానికి నేను 3 డేస్ క్షమాపణలు జెప్పుకుంటే హిప్ పెయిను ఎక్కడి నుంచొచ్చిందో అక్కడికెళ్ళిపోయింది. ఇంకంతే. అలా ఎన్నో ఎక్స్‌పీరియన్స్ ఆ 41 డేస్ తర్వాత ఇంకా చిన్నగా మెల్లిగా నాకు ప్రేమ్‌నాథ్ సార్ కనెక్ట్ అవ్వడము. ప్రేమ్‌నాథ్ సార్‌తో మాట్లాడడము. ప్రేమ్‌నాథ్ సార్‌తో మాట్లాడినాక 'ప్రేమామృతం' చూడు భలే బాగుంటుంది. 11 ఎపిసోడ్స్ ఉంటాయి అని నాకు కాల్‌లో చెప్పడము. ఇంకా మీరిలా మెడిటేషన్ చేస్తున్నారు అని అంటే నేను వాటర్‌తో కనెక్ట్ అయిపోయాను అప్పటికి. షవర్‌లో ఖచ్చితంగా నాకు తెలియకుండానే కర్మధ్యానం తర్వాత వాటర్‌తో కనెక్ట్ అయిపోయి షవర్ పడుతుంటే గంగామాత ప్రతి సెల్‌నే నాకు పంపిస్తుంది నా బాడీ లోపలికి. అంత నౌరిష్ చేస్తుంది. ఎందుకంటే బాడీ, మైండ్ కనెక్షన్ నాకు 2 అదే టైంలో ఏర్పడడం. ఎందుకంటే బాడీలో అంత పెయిను. అంత జరుగుతుంది. అంటే బాడీ నాతో మాట్లాడుతుంది. నాకేదో చెప్తుంది. అందుకే ఇవన్నీ పెయిన్స్ వస్తున్నాయని నాకప్పుడు అర్థమైంది. సో, షవర్ మెడిటేషన్ జేయడము నేనప్పుడు నేర్చుకున్నాను. "యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ మ్యామ్. షవర్‌లో కళ్ళు మూసుకొని చేయండి" అని అసలు అప్రిషియేట్ జేయం ప్రేమ్‌నాథ్ సార్ నాకు.
అట్లా మా తమ్ముడికి నేను మెడిటేషన్ అప్పుడు మా తమ్ముడు బెంగుళూరులో ఉన్నాడనమాట. బెంగుళూరులో ఉన్నప్పుడు మా తమ్ముడికి చెప్పడం, మా తమ్ముడు పత్రిజీ దగ్గరికి వెళ్ళడము. మా మరదల్లో మా తమ్ముడికి ఒక బాబు. మా మరదల్ని మా తనకి ఎన్నో రోజులుగా తనకి బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవ్వడం అనమాట. సో, వాళ్ళక్కడికెళ్ళినప్పుడు పత్రి సార్‌ది 3 డేస్ వర్క్‌షాప్ వాళ్ళు అటెండ్ అయ్యారు. పత్రి సారు మా మరదల్ని హగ్ చేసుకున్నప్పుడు, ఇట్లా నడుము పైన చేయి వేసినప్పుడు ఆమెకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందంట. ఇంకా వాళ్ళు బిలీవ్ జేయడము. 'జై హో' సాంగ్ గూడా తమ్ముడు సినీ ఇండస్ట్రీలో ఉంటాడు. కాస్టింగ్ కౌచ్‌గా పనిచేస్తాడు. అదే టైంలో రియల్ ఎస్టేట్‌గా పనిచేశాడు. రియల్ ఎస్టేట్‌లో పనిచేశాడు. సో, వాడేంటంటే ఆ సార్‌తో సాంగ్ చేయడము, మధు చక్కగా నీకు తెలిసిన మ్యూజిక్ వాళ్ళని తీసుకురా అని చెప్పన్నప్పుడు సార్ 'జై హో' సాంగ్ జేయడము. అప్పుడు ట్రెక్కింగ్ తీసుకెళ్ళడము. ట్రెక్కింగ్‌లో సార్‌కి ఓపిక లేక తమ్ముడి భుజం పైన చేయి వేసేసి అలా నడిచేవాడనమాట. ఇంకా వీళ్ళ రిలేషన్‌షిప్ ఇష్యూస్ కూడా చాలా ఉండేవి. మా తమ్ముడు, మరదలు గూడా ఒకానొక టైంలో వాళ్ళు డివోర్స్ తీసుకుందాం అనుకున్న పీరియడ్ అనమాట. తమ్ముడు కొంచెము ఎలాగంటే ఆ టెన్షన్‌లో వాడేంటంటే చాలా ఆల్కహాలిక్ అయిపోయాడనమాట అదే టైంలో. మెడిటేషన్ చేసేవాడు, అంతా చేసేవాడు. బెంగుళూరులో ఉండేవాడు. పిరమిడ్ వ్యాలీలో చాలా సార్‌తో ఒక 1 ఇయర్ వాడు ట్రావెలింగ్ జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోవడం వాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో అలా జరగడము. ఇదంతా ఇంకా వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. మేమందరం కలిసి మా మరదలు కలిసి తనకి గూడా నెక్స్ట్ కిడ్ అసలు తనకు డయాబెటిక్ పేషెంట్ అనమాట. వద్దని చెప్పడము. తనకు 3 అబార్షన్స్ అవ్వడము. ఫోర్త్ అబార్షన్ అంటే ఫోర్త్ డెలివరీ గూడా చక్కగా క్రిస్టల్ బేబీ ఒక మంచి గర్ల్ అమ్మాయి. నిజంగా మహాలక్ష్మి మా ఇంట్లోకి అడుగుబెట్టినట్టుగా. ఏ ప్రాబ్లమ్ లేకుండా. అది నిజంగా పత్రిజీ వల్లే. అంటే బిహైండ్ ద వాళ్ళకి పత్రిజీ ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళకి తెలీదు. నిజం చెప్పాలంటే వాళ్ళు మెడిటేషన్ చేయట్లేదు. కానీ వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారు. కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ లైఫ్ చాలా బాగుంది. హైదరాబాద్‌కొచ్చాక విడిపోదాం అనుకున్న జంట అద్భుతంగా సంసారం చేసుకుంటూ వాళ్ళు బాగున్నారు. ఇంకా వాళ్ళు మెడిటేషన్ అంటే మా తమ్ముడు శాకాహారిగా మారాడు. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. సో, ఇట్లా అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క నుంచి. నాకు ఇంకా దేవిచెక్క మేడం ఏం చేశారంటే సీతాయనం బుక్ ఇచ్చారు. దేవిచెక్క మేడం నుంచి సుధాకర్ సార్‌కి దగ్గరకొచ్చింది. సో, సుధాకర్ సార్ నాకు సీతాయనం పంపించారు. సీతాయనం బుక్ మొత్తం చదివినప్పుడు నాకప్పుడు నేచర్‌తో కనెక్షన్ ఏర్పడింది. ఇంత బాగుంది సీతాయనం బుక్ అని అనుకున్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఒక యోగి ఆత్మకథ నేను షిప్పింగ్ చేయించుకోవడం అమ్మతో. ఒక యోగి ఆత్మకథ చదవడము. ఆ ఒక యోగి ఆత్మకథ చదివేటప్పుడు నిజంగానే పరమహంస యోగానంద గారికి క్వెషన్ చేసుకున్నాను మెడిటేషన్‌లో. ఏంటి అసలు నిజంగా ఇంతమంది గురువులను కలవడం సాధ్యమవుతుందా? ఆ! అసలిది నిజంగా అందరికీ సాధ్యమా? అనేసి అనుకున్నప్పుడు నేను ఎంతమంది గురువులను కలిసానంటే, నాకది ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్‌గా నాకు అది తీసుకురావడానికి నిజంగా చూడండి మాస్టర్స్ ఎట్లా అద్భుతంగా అంటే నా లైఫ్‌లో వచ్చింది ఫస్ట్ పత్రి సారు. పత్రి సార్‌తో ఒకటి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలి. ఏంటంటే పత్రిజీ నేను ఆ రోజు మెడిటేషన్ నేర్చుకున్న ఫస్ట్ డేనే, సెకండ్ డే రోజు నైట్ పత్రి సార్ గురించి మొత్తం నేను రీసెర్చ్ చేశానని చెప్పా గదా! సెకండ్ డే మార్నింగ్ నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకు ఫిజికల్‌గానే మెసేజొచ్చింది. పత్రిజీ గారిని ఫిజికల్‌గా నువ్వు కలవలేవు. డైరెక్ట్‌గా నువ్వు కలవలేవు అనొచ్చింది. నేనప్పుడది ఇగ్నోర్ చేశాను. కానీ నిజంగానే జూమ్‌లో 2, 3 సార్ల నేను పత్రి సార్‌తో మాట్లాడడం, కరెక్ట్‌గా నా బర్త్‌డే రోజు పత్రిజీ సార్‌కి చంద్రశేఖర్ యేలేటి గారితో ఒక వర్క్‌షాప్ ఏదో ఉంటుంటే దాంట్లో నేను అనుకోకుండా అది ఫ్లైయర్ చూడడము, అదే రోజు నేను జాయిన్ అవ్వడం. ఆ రోజు నా బర్త్‌డే అక్టోబర్ 26 సార్ నాకు హ్యాపీ బర్త్‌డే మేడమ్ అని చెప్పి విష్ చేయడం. ఇంకా ఏంటి మేడమ్ అంటే ధ్యానం చెప్పడమే సార్ ఇంకోటేం లేదు అని చెప్పి చెప్పడం. గుడ్ జాబ్ అనడం, మా అమ్మగారితో మాట్లాడడము. అట్లా ఒకసారి మాట్లాడాను. సెకండ్ టైమ్ ఫ్యామిలీ అందరం మాట్లాడాం పత్రిజీ గారితోటి. అప్పుడు పరి మేడం గారు ఉన్నారు. సో, అదొక ఎక్స్‌పీరియన్స్. సో, పత్రిజీ గారితో అలా మాట్లాడినప్పుడు నేను ఈ 'యోగయోగి ఆత్మకథలో' ఫస్ట్ గురువు పత్రిజీ గారితో మాట్లాడడం అనేది అయింది గదా! దాని తర్వాత నేను కలిసిన మాస్టర్స్‌లో నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ కావడానికి గురూజీ రవిశంకర్‌ని పిట్స్‌బర్గ్‌లో కలిసాను. తనొక సెషన్‌కి వచ్చారనమాట. తర్వాత మహావతార్ బాబాజీతో కనెక్షన్ ఏర్పడింది. దానికంటే ముందు నుంచే ఏర్పడింది. మహావతార్ బాబాజీ గారితో కనెక్షను. దానికి గూడా అదొక పెద్ద ఎగ్జాంపుల్. రవిశంకర్ గారిని కలిసానని జెప్పాను గదా! జ్యోతిర్మయి అమ్మ. తిరుపతిలో అన్నమయ్య కీర్తనలు మంచి సింగర్ మేడము. భగవద్గీత, రుద్రము ఇలాంటి అన్ని వర్క్‌షాప్స్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మని గలవడము. సద్గురు గారిని టెన్నెసీలో కలిసాను. అసలిది అద్భుతం. గురు పౌర్ణమి రోజు. తర్వాత పరమహంస విశ్వానంద. ఇప్పుడున్న మహావతార్ బాబాజీ
గారి ఇన్కార్నేషన్స్లో వాళ్ళ గురు పరంపరలో ఉన్న ప్రజెంట్ గురువు ఎవరైతే ఉన్నారో పరమహంస విశ్వానంద, ఆయన జర్మన్ మాస్టరు. ఇన్స్టాగ్రామ్ త్రూ ఒక కొద్ది రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. అనుకోకుండా ఆయనని కలవడము, దాని తర్వాత చిన్నజీయర్ స్వామిని కలవడం అనేది, ఇట్లా ఇంతమంది గురువులను కలిశాను. అయితే ఇంతమంది గురువులో మర్చిపోలేని మధురానుభూతి ఏంటంటే మాస్టర్స్, నేను ఇంకా ఇది తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. ఈ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్న తర్వాత మనం ఆపేసేద్దాము. ఇంకా కొంచెం ఉంది, అది ఇంకో రోజు కనెక్ట్ చేద్దాము. అదే కనెక్ట్ అయ్యి మనము చెప్పుకుందాము. పరమహంస విశ్వానంద గారిని కలవడం అనేది అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ టైంలో మా వారికి జాబ్ నుంచి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే జాబ్ పోయే సిచ్యువేషన్ వచ్చింది ఒకానొక టైంలో. సో అది నేను మా వారికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయంటే డిమాండింగ్ వచ్చాయి. ఇలా నువ్వు ఒక ఫ్లైయర్ రావడము, నిజంగానే కరెక్ట్ అయిపోయి వెళ్ళిపోవడము, సద్గురు అంటే ఓకే వెళ్దామన్నావు, కానీ ఈయనెవరు మళ్ళీ, నువ్వు చేసుకునేది కాక ఇటు అటు తిప్పుతున్నావు అని అనవసరంగా, నేను రాను, నేను తీసుకెళ్ళను, ఇంకింతే అని గట్టిగా చెప్పారనమాట ఆయన. పరమహంస విశ్వానంద గారు ఎల్మిరా అంటే న్యూయార్క్ స్టేట్లో ఒక ఆ, ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు, అక్కడికి వస్తున్నారు, ఆయన సత్సంగం ఉంటుంది అని చెప్పారు అంతే. ఇంకా డీటెయిల్స్ ఏమీ తెలియదు నాకు దాని గురించి. సరే మా వారిని అడిగాను, వెళ్దామని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి, మరి నేను మెడిటేషన్ ద్వారా నా ఎనర్జీ సరిపోతలేవో ఏమో తెలియదు మాస్టర్, కానీ నేనైతే రాలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ మెడిటేషన్లో ఏమనుకున్నానంటే, మీరేమన్నా నాకు నిజంగా నమ్మకంగా, మీరు నిజంగా ఆ గురు పరంపర నుంచి వచ్చిన వాళ్ళేనా, మహావతార్ బాబాజీ గురు పరంపరలోనే ఉన్న వాళ్ళేనా, మీరు స్పిరిచువల్ జర్నీలో అంత పైకెత్తిన మాస్టర్ అయితే మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు నాకు కల్లో దర్శనం ఇవ్వండి, ఫిజికల్గా ఏదైనా ఇవ్వండి, నేను అప్పుడైతే నిజంగా మా వారిని నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అట్లా 3 days మెడిటేషన్ చేశాం మాస్టర్స్. 3 days, ఒకటే రోజు సంకల్పం అనుకున్నాను, ఏదో ఒక నాకు ప్రూఫ్ ఇవ్వండి అనేసి అనుకున్నాను. ఇంకా నాకు 3 days జరిగింది. నేను అనుకుంటున్నాను నాకేం ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని అనుకుంటున్నాను. దగ్గరకు వచ్చేస్తుంది నాకు అది. సెప్టెంబర్ 2 నేను వెళ్ళాలి, 2023, ఇది నేను వెళ్ళాల్సిన ఇయర్. సో ఆ రోజు నేను ఇంకా 2 days బిఫోర్ నేను మెడిటేషన్లో అనుకున్నాను, పడుకున్నాను. థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో అన్నమాట నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ, ఒక డ్రీమ్ వచ్చింది ఏంటంటే, ఆ, ఎవరైతే అంటే ఈ మాస్టర్ జర్మన్ మారిషస్లో పుట్టారో, ఆయన చాలా ఆశ్రమాలు ఉన్నాయి. మారిషస్లో పుట్టిన ఒక ఫ్యామిలీ అన్నమాట ఆయనది. ఒక వైష్ణవ కుటుంబంలో పుట్టారు. సో అక్కడ అంతా ఒక జర్మన్స్ వాళ్ళందరూ ఈయన శిష్యులు అనమాట. ఒక జర్మన్, ఒక కాషాయం రంగు గల జర్మను మాస్టరు నా దగ్గరికి రావడం జరిగింది డ్రీమ్లో. నా నన్ను మాస్టర్ లోపలికి పిలుస్తున్నారని చెప్పి చెప్తున్నారు డ్రీమ్లో. ఒక చిన్న ఆ, గుడారం లాగా ఉందన్నమాట, అంటే ఒక టెంట్ లాగా ఉంది. దాని లోపలికి తీసుకెళ్ళినప్పుడు రా అని చెప్పి నన్ను పిలిచారు ఇలాగా. ఆయన అప్పుడు మన గ్రేప్ కలర్ ఉంటుంది కదా మాస్టర్స్, ఆ, ఒక గ్రీన్ గ్రేప్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ గ్రేప్ కుర్తా వేసుకున్నారనమాట. ఒకటి మంచి ఇట్లా కుర్తా వేసుకొని పంచె కట్టుకున్నారు. మెడలో పూలమాల ఉంది, నామం 3 నామాలు పెట్టుకుని ఉన్నారు. నాకు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఎట్లాగైతే కనిపిస్తున్నారో ఆయన దాంట్లో సేమ్ అలాగే ఉన్నారు. సో రమ్మని పిలిచారు. రమ్మని పిలిచినప్పుడు ఏమన్నారంటే, గత జన్మ కర్మలన్నీ చాలానే ఉండే, ఆ, చాలా వరకు పోయాయి, ఇంకా కూడా పోతున్నాయి, అవన్నీ నేను తీసేస్తాను, కొన్ని పోతాయి, కానీ ఇంకొక జన్మ ఉంది, అది నువ్వు అనుకున్నప్పుడే వస్తావు, లోక కళ్యాణాని కోసం వస్తావు ఇంకో జన్మ, ఇంకొక జన్మ మిగిలిపోయింది నీకు, అది నువ్వు రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే లేదు, ఇంకంతే, నువ్వు వచ్చేసేయ్, నువ్వు నా సత్సంగానికి వచ్చేసేయ్ అని చెప్పి చెప్పారు. అని చెప్పారు మాస్టర్స్. మీరు నమ్మరు, ఈ విషయం నేను మా వారికి షేర్ చేసుకుంటే, మరి ఆయన ఏం కాన్షియస్గా విన్నారో ఏం కనెక్ట్ అయిందో కానీ వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయన కూడా లోగా ఉన్నారు. నేను ఒకటే ఒక మాట చెప్పా, జాబ్కి ఒక సిచ్యువేషన్ వచ్చింది, అంటే మా వారి వాళ్ళ ఆయన పనిచేసే డైరెక్టర్ ఒక అతను ఫ్రాడ్ చేశారనమాట, ఆయన్ని ఫైర్ చేశారు. సో ఆయన కింద వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఆయనకి ఏమైనా సపోర్ట్ చేశారా అనేసి డీప్గా వెనకాల
ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈయన వర్క్ చేసేదంతా జోనల్ వైజ్లో చేస్తారనమాట. ఇక్కడ ఆయనకి టెక్సస్లో ఉంది ఆయన కంపెనీ. మళ్ళీ నార్త్ కెరళలో ఉంది, ఇండియాలో బెంగళూరులో ఉంది, అట్లా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉంది. అందరికీ కాల్ చేసి ఈయనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనమాట. అది ఆయన చెప్పుకున్నప్పుడు అవన్నీ ఏమీ లేవు, ఆయనకు కూడా తెలుసు. కానీ నిజంగా జాబ్ ఉంటుందో లేదన్నంత భయం ఉంటుంది కదా. నేను అన్నాను ఒకటే ఒక మాట అన్నా, శివ, మనం వెళ్ళిపోదాము. టెంపుల్ కూడా నువ్వు ఆ గురువుని నమ్మకపోయినా పర్వాలేదు, నన్ను నమ్మి టెంపుల్లో అక్కడ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా, ఆయన కనెక్ట్ అయిపో, ఆయన దండం పెట్టుకో. ఫిజికల్గా నువ్వు నమ్ముతున్నావు కాబట్టి మనం వెళ్ళేసిద్దాం, నీకు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినప్పుడు నిజంగా అది మన గ్రూప్లో కూడా నేను కావాలంటే షేర్ చేసుకుంటాను. వెళ్ళిపోయినప్పుడు ఆ, మేము సత్సంగం స్టార్ట్ అయిపోయింది, ఒక 20 మినిట్స్ అయిపోయింది. దాని తర్వాత మేము బ్యాక్లో కూర్చున్నాము. సత్సంగం తర్వాత ఒక హాఫ్ 40 మినిట్స్ అయిన సత్సంగం తర్వాత ఆయన దర్శనం ఎలా ఉంటుందంటే, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తారు, సేమ్ మన పత్రిజీలాగా. ఫ్యామిలీ ఇట్లా నిలబడతారు. మన చేతులకు ఏవైతే ఉంటాయో మనం ఇవ్వచ్చు, మన మెడల్లో రుద్రాక్షలు ఏమైనా ఉంటే మనం ఇవ్వచ్చు. అక్కడ ఆయన వేరే అతని జర్మన్ మాస్టర్ దగ్గర చేతిలో పెడితే, ఆ మాస్టర్ దగ్గర చేతిలో పెట్టి ఆయన రీఛార్జ్ చేసి మనకి ఇస్తారనమాట. మేము వెళ్ళాము, మా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర నా రైట్ హ్యాండ్కి ఒక లక్ష్మి రింగ్ ఉంది. మా వారు బాబా భక్తులు, ఆయన ఇంటర్మీడియట్ నుంచే సాయిబాబా భక్తులు అనమాట. సో ఆయన సాయిబాబా రింగ్ పెట్టుకుంటారు, అది ఇవ్వడము, అది రీఛార్జ్ చేసి ఇవ్వడం, మా కళ్ళల్లో అలా చూడడం అనమాట. కళ్ళలో అలా చూస్తుంటే నా కళ్ళల్లోకి పటా పటా రాలిపోవడం. దీనికంటే ముందు నేను ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే నా డ్రీమ్‌లో ఆ ఆలివ్ ఆ గ్రీన్ కలర్‌లో ఏదైతే ఆయన డ్రెస్‌లో దర్శనం ఇచ్చారో కరెక్ట్‌గా అదే డ్రెస్సులో నాకాయన దర్శనం ఇచ్చారు. ఎవరైతే జర్మన్ మాస్టర్, నేను అసలు కనీసం చూడను గూడా చూడలేదు. ఆ మాస్టర్ నాకడ కాషాయం రంగులో నా డ్రీమ్‌లో కనిపించిన మాస్టర్ నాకడ ఆయన పక్కన కనపడడం. ఇది నిజంగా ఎంత మిరాకిలస్ అంటే మాస్టర్స్, మీరసలు నమ్మరు. అంత మిరాకిలస్ థింగ్ నా లైఫ్‌లో. అలా చూడ్డము, దగ్గరికెళ్ళాక నాకప్పటికే పటపట అసలు అడుగు పెడతానే నా కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. ఎందుకంటే డ్రీమ్‌లో కనిపించిన ఆ డ్రెస్‌లోనే ఈయన దర్శనం ఇవ్వడం అనేది నాకు ప్రూఫ్ ఇంకా. ఇంకో డౌటే లేదు. అలా ఆయన రింగులు వేసుకోవడము, ఆయన చేతిలో పంపించడం, అవి ఇవ్వడము, ఆయన నా కళ్ళు చూసినప్పుడు ఒకటే ఒక మాట, కళ్ళలోంచి నీళ్లు పటాపటా కారేటప్పుడు, నాకు ఏమి వద్దు, ఆత్మజ్ఞానం తప్ప. నాకు ఏమి వద్దు మాస్టర్, ఒక ఆత్మజ్ఞానమే ఇవ్వండి నాకు అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఆ దర్శనం అంతా అయిపోయింది. ఉగ్ర నరసింహస్వామి టెంపుల్, ఇక్కడ మా పిట్స్బర్గ్ టెంపుల్, ఒక పూజారి గారు, వెంకటాచారి గారు అని ఉండము. ఆయన అందరికి పరిచయం చేశారు. మా పిట్స్బర్గ్ నుంచి మా 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 భక్తులు వచ్చారు అనేసి ఆయన అందరికి పరిచయం చేయడము, చక్కగా అసలు దర్శనం అయిపోవడము, మళ్ళీ ఇంటికి రావడము. వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ మా వారికి జాబ్ ఉంటుందా లేదా అని డిస్కషన్, ఒక పెద్ద బోర్డు మీటింగ్, వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళందరూ వెళ్ళడము. మండే రోజు నేను ఎంత స్పిరిచువల్గా గురువులుగా నేను ఇలా ఈ రూట్లో ఉంటానో, నేనంత ప్రాక్టికల్ రూట్లలో కూడా ఉంటాను. ఎలా అంటే డొలరస్ క్యానన్ గారి బుక్స్ చదివేదాన్ని. సో ఆ పాడ్కాస్ట్ చూసేదాన్ని. డొలరస్ క్యానన్ గారివి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన కొన్ని అఫర్మేషన్స్ మా వారికి ఇచ్చాను. నీకు ఇదంతా కూడా కర్మే. నువ్వు ఎందుకంటే చాలా సార్లు మా వారు ఏం చేశారంటే, వేరే ప్లేస్‌కి మూవ్ అయిపోదాం అనుకున్నాము. సో, మరి అదంతా కర్మ గూడా ఉంటుంది గదా. అంటే నువ్వు ఈ ఆఫీస్‌లో ఉన్న బాత్రూమ్స్‌కి, అందులో ఉన్న ఆహ్, వాచ్‌మెన్‌కి, అంటే ఉంటారు గదా, మనకిక్కడ మాస్టర్స్ ఉంటారు కదా కొంతమంది. సో, దాంట్లో ఉన్న వర్కర్స్‌కి, నీ ఆఫీస్ డెస్క్‌కి, నువ్వు కూర్చున్న చైర్‌కి, నీ ల్యాప్‌టాప్ ఉన్న నీ సిస్టమ్స్‌కి, నువ్వు కూర్చున్న క్యాబిన్‌కి, వీటన్నింటికి గూడా థాంక్స్ చెప్పుకో. వెళ్ళిన ఇంక మార్నింగ్ లేవగానే నువ్వు అదే పని చేయి మండే మొత్తము. థాంక్స్ చెప్పుకో, సారీ చెప్పుకో అనేసి చెప్పి కొన్ని అఫర్మేషన్స్ రాసిచ్చాను. ఆయన ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయడము దానికెళ్ళకంటే ముందు. ఎందుకంటే మాస్టర్స్, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా వారొక్కరే ఆధారం. నేను 2019లో నేను టెస్టింగ్ జాబ్ చేశాను. కానీ నాకది 2020లో కోవిడ్ రాగానే నా జాబ్ పోవడము. అట్లనమాట. ఇంకొక ఆధారం లేదు మాకు. పిల్లలు, పెద్దోడు హై స్కూలు, చిన్నోడు యాక్టివిటీసు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈఎంఐ, కార్లు, 2 లోన్లు, ఇంటి ఈఎంఐ, ఇవన్నీ. అసలు మాకు జాబ్ పోతే అసలింక ఎంత సిటిజన్స్ అయినా గూడా మేము, అసలింక మా పరిస్థితి వేరేగుండేది. సో, అవన్నీ మేము ఒక 2, 3 డేస్ మాకు నిద్ర పట్టలేదు. లిటరల్లీ మేము ఎల్మిరాకెళ్ళక ముందు. సో, ఇంక మేము ఏం చేసామనమాట, ఎళ్ళాము. ఎళ్ళేసేసి ఇంక మా వారికి మార్నింగ్ నేను అన్ని అఫర్మేషన్స్ ప్రతి ఒక్కదానికి థాంక్స్ చెప్పుకో. ఒక మంచి దివ్యానుభూతితో, ఒక డివైన్ ఎనర్జీస్‌తో నువ్వు కనెక్ట్ అయిపోయి చేసుకో అని చెప్పినప్పుడు,
ఇంకా మా ఆయన సేమ్ అదే ఫాలో అయ్యారు. అయితే దానికంటే ముందు నేను ఇక్కడ మెడిటేషన్‌లో ఉన్నాను మాస్టర్. ఇదొక మిరాకిల్. 12:00 నేను మహావతార్ బాబాజీకి హైయర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అయిపోయి మెడిటేషన్‌లో ఉన్నాను. నాకు మెడిటేషన్‌లో మెసేజ్ ఏమొచ్చిందంటే ఆహ్, అసలు శివ, ఈ కంపెనీ ఉన్నన్ని రోజులు నీకు నువ్వుగా కంపెనీ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి తప్ప, మేము మాత్రం తీసే ప్రసక్తి లేదు. నీతో మాకు అవసరం ఉంది. ఇంకా నువ్వు హయ్యర్ ప్రమోషన్స్‌కి ఎళ్తావు అని చెప్పేసి నాకట్లా ప్రమోషన్ రాగానే ఆయన 12:30కి లంచ్ టైమ్‌లో ఆయన మెడిటేషన్ అయిపోయాక, ఆయన సారీ అంతా చెప్పుకున్నాక, థాంక్స్ అంతా చెప్పుకున్న తర్వాత నాకాయన మళ్ళీ కాల్ జేయడము, "శివ నాకిలా వచ్చింది. మెసేజ్ వచ్చింది" అన్నప్పుడు ఆయన నవ్వారనమాట. నవ్వేసేసి, "అవునా నిజంగానే నాకు 3:30 నుంచి నాకు 4:30 వరకి నాకు ఇది కాన్ఫరెన్స్ ఉంది" అని చెప్పేసి అనడము. 3:30-4:30 వరకు అనడము. 4:30 వరకు అయిపోయినాక 4:35కి నాకు కాల్ ఇవ్వడము. నేను స్టిల్ ఆ 3:30-4:30కి నేను మెడిటేషన్‌లో ఉండడము. ఆయన నాకు కాల్ చేశారు, "మాస్టర్స్ సేమ్ నీకు ఎలాగైతే మెసేజ్ వచ్చిందో ప్రతి ఒక్క బోర్డ్ మెంబర్ నాకు అలా చెప్పారు. నిజంగా సంజు వి ఆర్ సో బ్లెస్డ్" అని చెప్పేసి నాకు ఆ విషయం చెప్పడము. ఆయన ఇంక వచ్చాక మేము అసలు నిజంగా ఎంత ఎంత బ్లెస్డ్ అనుకున్నాము మాస్టర్స్. ఇది ఆయనతో నాకున్న ఎక్స్‌పీరియన్స్. ఇంకా చాలా ఉంది. కాపోతే పాపం మీకు బోర్ కొట్టిందా? లేపోతే ఏమైందో మీరు షేర్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి విషయంలో ఒక్కొక్క మిరాకిల్స్ జరుగుతాయి. మనం జస్ట్ ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనకది గమనిస్తాము. ఇంకొక మిరాకిల్ ఏంటంటే అక్కడికెళ్ళాక ఆయన మహావతార్ బాబాజీకి కనెక్ట్ అయిన సంగతి ఆయన పరంపర అన్నట్టే తెలుసు గానీ, ఆయన మహావతార్ బాబాజీకి నేను ఇంటర్వ్యూది మీకు నేను పంపిస్తాను. అవతార్ బాబాజీ కనెక్షను ఆయనే 5 ఇయర్స్ నుంచి ఆయనకు కనిపించడము, పరమహంస విశ్వనాథ గారికి అక్కడ మహావతార్ బాబాజీ స్టాచ్యూ ఓపెన్ చేశారు. అసలు టెంపుల్‌కెళ్ళినప్పుడు నేనసలు ఎంత బ్లెస్డ్ అంటే తులసి మాత, మహావతార్ బాబాజీ, రామానుజ మాస్టరు, లక్ష్మీ సరస్వతి పార్వతీ మాత ముగ్గురిది స్టాచ్యూస్ అక్కడ. కాళీమాతది, ఇంకా ఉగ్ర నరసింహస్వామిది. ఇగో ఇవన్నీ. అసలు మహావతార్ బాబాజీది కళ్ళకి కట్టేస్తారు గదా! మనకు పూర్ణాహుతి తర్వాత. అసలు ఆ కళ్ళకి కట్టిన గంతలు తీస్తుంటే, ఆయన్ని చూస్తుంటే నేనసలు నిజంగా మైమర్చిపోయాను ఆ టైంలో. చూడండి అసలు ఎలా అంటే గురువులు ఎంత బాగా అసలు కనెక్షన్ ఉంటుందో అనేసేసి, అప్పుడు 'ఉపయోగి ఆత్మకథ' బుక్కు నేను మనసుకు హత్తుకొని నిజంగా థాంక్ యూ చెప్పాను. నా లైఫ్ చేంజ్ చేసిన బుక్ అని చెప్పేసి. యాహ్! ఆల్‌మోస్ట్ 10:27 అయితుంది. సారీ.